వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. ఈరోజు నాతో ఉన్నారు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ ఇన్ పర్సన్ యాజ్ అ డాక్టర్ షర్మిలా పెండ్యాల గారు, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్స్, అపోలో జూబ్లీ హిల్స్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది ఇన్వైట్ అండ్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ టాక్. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ it's a fangirl moment for me. Oh, that's an honor. I'm a great fan of yours. Thank you so much. So it's this interview definitely hundreds chesina gani for me it's special. Thank you so much, ma'am. And I manifest more and more discussions with you because ee roju meer avasaram. Naaku మీ వర్త్ తెలుసు, మీరు ఎలా ఎంత చక్కగా పిల్లల్ని ట్రీట్ చేస్తారో తెలుసు, ఎంత క్విక్గా రెస్పాన్స్ ఇస్తారో, ఎంత పేషెంట్ తోటి పేషెంట్ మదర్ అండ్ ఫాదర్ తోటి ఉంటారో తెలుసు, ఎంత అవసరమో అంతే మెడికేషన్ ఎలా ఇస్తారో తెలుసు. ఐ నో, బట్ దెన్ ఫర్ ఆడియన్స్ హు ఆర్ వాచింగ్ అస్ అండ్ ఇంకా మీ దగ్గరికి రావాలనుకునే ఆడియన్స్కి ఒక 1 సెంటెన్స్లో చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్గా పీడియాట్రిషియన్గా ఇప్పుడు హెల్త్ కేర్ టాక్స్ ఇస్తున్నప్పుడు ఏ డాక్టర్కైనా ఉండాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ కన్వర్ట్స్ యువర్ ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ అయ్యి అది విజ్డమ్లోకి మారాలంటే ద చైన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ వింటావు, తెలుస్తుంది. నాలెడ్జ్ ఇన్ డెప్త్ దాని గురించి నేర్చుకుంటావు. విజ్డమ్ అంటే ఏంటంటే ఆ నాలెడ్జ్ని నీకు తెలిసింది ప్రాక్టికల్ అప్లికేషన్ తెలవాలి అంటే ఉండేది నువ్వు చాలా చోట్ల ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో నిన్న మొన్న చదివేసి ఇప్పుడే వచ్చి పెద్ద పెద్ద టాక్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు మెడికల్ ప్రొఫెషన్తో సంబంధం లేని వాళ్ళు కూడా మెడికల్ అడ్వైస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ వాట్ ఎవర్ ఈ పెద్ద సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఎవరిని ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి అని అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే నేను చదివింది ఎన్ని రకాలుగా అప్లై చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఆ నాలెడ్జ్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెంబర్ 1. అండ్ ఇఫ్ ఐ హావ్ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్, ఐ థింక్ ద అదర్ అసెట్ దట్ ఐ హ్యావ్ ఈస్ ఐ హ్యావ్ 2 వెరీ డిఫరెంట్ చిల్డ్రన్, కంప్లీట్గా చాక్ అండ్ చీజ్ ఇద్దరు. అండ్ బీయింగ్ అ హ్యాండ్స్ ఆన్ మామ్, ఐ థింక్ ఐ నో వాట్ మదర్స్ ఫేస్. ఐ రైజ్ 2 చిల్డ్రన్. సో ప్రతిరోజు స్ట్రగుల్స్ ఏంటి అనేది నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అండ్ హౌ టు డీల్ ఇట్. సో ఐ నో ఐఎమ్ సిట్టింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద టేబుల్, పేరెంట్ అండ్ డాక్టర్. సో ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ మేక్స్ ఇట్ వెరీ రెలవెంట్. వినేవాళ్ళకి ఐ థింక్ దిస్ ఈజ్ మై అసెట్. ఎస్ మ్యామ్, ఆఫ్ కోర్స్ చాక్ అండ్ చీజ్ అని మీరే మెన్షన్ చేశారు. సో లెట్ మీ గో అహెడ్ అ బిట్ మోర్ పర్సనల్ అండ్ ఆస్క్ అబౌట్ వాట్ ఇట్ ఈస్. అంటే కైండ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఎక్స్ట్రీమిటీస్ కదా, సో హౌ డు యూ డిఫైన్ దెమ్? పర్సనాలిటీస్ ఒక 2-3 చెప్పండి మ్యామ్. ఒకళ్ళు లైక్ ఒక సెంటెన్స్లో చెప్పాలి అని అంటే పిల్లలు చాలామంది ఇప్పుడు ఒక 2 వెరీ డిఫరెంట్ ఇండివిజువల్స్ కలిసి వచ్చి వాళ్ళ జెనెటిక్స్ ఇంటర్మిక్స్ అయ్యి దట్ ఈజ్ వాట్ ఈజ్ ద రిజల్ట్. పిల్లలు ఎన్వైరన్మెంట్ కూడా వీళ్ళిద్దరి దృక్పథాలు కూడా ఇఫ్ దే ఆర్ వెరీ డిఫరెంట్ పీపుల్, సో పిల్లల్లో కూడా అంత వైడ్గా వేరియేషన్ ఉంటుంది. వీళ్ళిద్దరు నాకే కదా పుట్టింది, ఇంత తేడాగా ఒకే విషయాన్ని చాలా డిఫరెంట్గా 2 ends ఆఫ్ ద స్పెక్ట్రమ్ నుంచి చూస్తూ ఉంటారు నా పిల్లలిద్దరు. సో దట్ ఈస్ వెరీ ఎన్రిచింగ్ యాక్చువల్లీ ఫర్ మీ. ఏంటంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ సిమిలర్ టు మీ, ద అదర్ వన్ ఈజ్ కంప్లీట్లీ డయాగనల్లీ ఆపోజిట్ టు మీ. సో మామూలుగా ఏమవుతుందంటే ఇలా పిల్లలు ఇలా ఉన్నప్పుడు పేరెంట్కి చైల్డ్కి చాలా కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది, వీళ్ళు ఆలోచించే విధానానికి వాళ్ళు ఆలోచించే విధానానికి. కానీ ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ కరెక్ట్ విధానంలో తీసుకుంటే. ఎలా తీసుకోవాలి అంటే, సో మనకి తెలిసిన ఒక విషయము ఒక పర్టికులర్ యాంగిల్లో ఒక పర్స్పెక్టివ్లో తెలుస్తుంది, కానీ మనతో పాటే ఆలోచించే చైల్డ్కి ఈజీగా ఉంటుంది మనకి చెప్పటం, నేర్పించటం, తర్వాత వాళ్ళు ఫాలో అవ్వటం. వీళ్ళిద్దరికీ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. కానీ దీనికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉన్న చైల్డ్ దగ్గర నుంచి మనం ఎన్రిచ్ అవుతాం.
మనకి ఇంకొక కోణం తెలుసుకోబడుతుంది. ఇంకొక రకంగా ఈ ప్రాబ్లమ్ని ఎలా చూడొచ్చు, అసలు ప్రాబ్లంగా చూసేది ప్రాబ్లం కాదేమో అనే విషయం అవగాహన అయ్యేది కూడా మన ఆలోచనకి వేరుగా ఆలోచించే ఒక మనిషి ఇన్ఫ్లుయెన్స్. అది మన స్పౌజ్ అవ్వచ్చు, మన ఇన్లాస్ అవ్వచ్చు, మన పేరెంట్స్ అవ్వచ్చు, మన సిబ్లింగ్ అవ్వచ్చు. అండ్ టు ఆల్ మై వ్యూవర్స్, మన చిల్డ్రన్ కూడా దే ఆర్ గ్రేట్ టీచర్స్. మనకు కావాల్సింది ఏంటంటే అ వెరీ ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్ ఆఫ్ రిసీవింగ్ మనకుంటే మీరు అన్నట్టు ఎన్రిచింగ్గానే ఉంటుంది. ఎన్రిచింగ్గా ఉంటుంది. అండ్ మనలో ఇంకా కొంత డెవలప్ అని ఆల్ ఆఫ్ అస్ ఆర్ లెర్నింగ్ ఎవ్రీ సింగిల్ డే. ద జర్నీ ఆఫ్ లైఫ్ ఈజ్ అబౌట్ వేరియస్ ఎక్స్పీరియన్సెస్. ఒక బ్యూటిఫుల్ చైన్లో బీడ్స్ ఒక్కొక్కటి గుచ్చుకుంటూ వెళ్తాం, రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ వీఆర్ నో మోర్. సో ఈ బీడ్స్ చాలా ఎన్నో ఎక్స్పీరియన్సెస్తో దిస్ ఈజ్ వాట్ ఈజ్ లైఫ్ అబౌట్. ఆ ఎక్స్పీరియన్సెస్ ఎన్రిచింగ్ ఎప్పుడు ఉంటాయి అంటే మనలాగే ఆలోచించే వాళ్ళే ఉండటం కాకుండా మన నుంచి డిఫర్ అయ్యే వాళ్ళని కూడా మీట్ అవుతున్నప్పుడు మనలో ఉన్న ఆ పర్సనాలిటీలో డిఫెక్ట్స్ కానీ లేదా ఎక్స్పీరియన్సెస్లో లేని కోణాలు కానీ ఇన్ఫ్యాక్ట్ మనని ఫుల్ఫిల్ చేస్తాయి ఆ రిలేషన్షిప్స్. సో ఐ థింక్ ఇన్ దిస్ వే ఐఎమ్ బ్లెస్డ్. ఎస్ మ్యామ్. అండ్ ఆల్సో మీరు నేర్చుకున్న సంపాదించుకున్న జ్ఞానం వీటన్నిటినీ మీరు పర్స్యూ చేస్తూనే చిన్నపిల్లలు వీళ్ళేంటి నాకు చెప్పేది, లేకపోతే ఇక్కడ నేను నేర్చుకోవాలా, లేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి నేర్చుకోవాలని కాకుండా యూఆర్ ఓపెన్ టు లెర్న్, ఓపెన్ టు అప్రిషియేట్. డెఫినెట్లీ. అసలు చాలా టీనేజర్స్కి పేరెంట్స్కి మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఒక పేరెంట్ నుంచున్న స్టాండ్ పాయింట్ని మెంటల్గా మార్చుకుంటే, అంటే నాకు తెలిసిందే వేదం, నాకంటే చిన్నవాళ్ళందరికీ నాకంటే తక్కువే తెలుస్తుంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, దిస్ ఈజ్ వాట్ ఒక రిజిడ్ మైండ్ అనమాట. ఓపెన్ మైండ్ ఏంటంటే ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం మన ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి పనిచేస్తుంది. బట్ మన పిల్లల వైపు నుంచి కూడా మనం కనుక వినగలిగితే మన విజ్డమ్ని ఇంకా బెటర్గా వాళ్ళకి రెలవెంట్గా అందించగలుగుతాం. సో ఓపెన్ మైండ్ ఉండటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పేరెంటింగ్. పేరెంటింగ్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అని అంటే సీకింగ్ టు లెర్న్. చాలా థింగ్స్ మారిపోతున్నాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నది. సో మన ఎప్పుడూ కూడా మనల్ని మనం బెటర్ చేసుకోవటం ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఒక వెరీ వాల్యుబుల్ థింగ్ అబౌట్ పేరెంటింగ్ ఏంటంటే పిల్లల్లో జరిగే మార్పులు, పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇలా చెప్తారు నా దగ్గరికి వచ్చి, మా పిల్లవాడికి ప్రాబ్లం ఉంది, మా పిల్లవాడిలో ఇది ఉంది. చాలా వరకు నేను 100% అని అనను, మోర్ దాన్ 50% మీ పిల్లల్లో మీకు కనిపిస్తున్న ప్రాబ్లమ్స్ ఇన్ఫ్యాక్ట్ అది మీలో ఉన్న వెలిత అనొచ్చు, లేదా మీ ఎక్స్పీరియన్సెస్లో ఉన్న కొంత ట్రామా అవ్వచ్చు, మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీరు నుంచున్న స్టాండ్ పాయింట్ నుంచి మీరు చేస్తున్న పనులకి కాన్సిక్వెన్స్ కూడా అవ్వచ్చు. సో పేరెంటింగ్ ఈజ్ మోర్ అబౌట్ వాట్ యు ఆర్, హౌ మచ్ యు నో యువర్ సెల్ఫ్, యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అబౌట్ ద చైల్డ్. అంటే మన గురించి మనము ఎక్స్ప్లోర్ చేసుకోవటమే యాక్చువల్లీ ద జర్నీ ఆఫ్ పేరెంటింగ్. మనం కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే, సెల్ఫ్ అవేర్గా ఉన్న మనుషులు దే ఆల్వేస్ హ్యావ్ బెటర్ రిలేషన్షిప్స్, వెదర్ ఇట్స్ విత్ యువర్ పార్ట్నర్ ఆర్ విత్ యువర్ చైల్డ్. ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ క్వశ్చన్ మ్యామ్. మనల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకునే ఈ ప్రాసెస్లో మన లోటుపాట్లు ఏంటో తెలుసుకుంటాం, మన హైస్ అండ్ లోస్ తెలుసుకుంటాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడున్నాం, ఎందుకు కంటిన్యూ అవుతున్నాం, ఇవన్నీ మనకు తెలుస్తుంది. చాలామందికి ఇది సెల్ఫ్ పిటీగా తోచచ్చు, మనకు కూడా అనిపిస్తుంది ఓకే హ్యావ్ ఐ నా పాస్ట్లో జరిగింది, నా పేరెంట్స్ నాతో ఇలా ఉన్నారు, సో నేను ఇలా ఉండకూడదు, నాకు అది దొరకలేదు, సో నేను ఇది ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్, అయితే ఇంక పేరెంటింగ్ చాలా వరకు ఎలా ఉంటుందంటే, ఇఫ్ మీ పాస్ట్ని మీరు రిజాల్వ్ చేసుకుని మీ గురించి మీరు తెలుసుకోకపోతే మీరు దాని మీద యాక్ట్ చేస్తూ ఉంటారు. వాట్ వీ కాల్ ఇన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ సైకలాజికల్ ఇది కానీ, థెరపీ కానీ, లేకపోతే ఇంకొక
సెల్ఫ్ అవేర్నెస్ అనొచ్చు, ఫిలసాఫికల్గా తీసుకున్నా, సైంటిఫిక్గా తీసుకున్నా కూడా మనకి వీ హ్యావ్ టు రిజాల్వ్ అవర్ పాస్ట్, వీ హ్యావ్ టు హీల్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు నర్చరింగ్ అ న్యూ లైఫ్. బట్ అన్ఫార్చునేట్లీ అది అది అసలు తెలియదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే 90% ఆఫ్ ద కపుల్స్ టుడే దే ఆర్ నాట్ కాన్షియస్లీ గెటింగ్ ఇన్ టు పేరెంటింగ్. సో కాన్షియస్గా గెటింగ్ ఇన్ టు పేరెంటింగ్, ప్రిపేరింగ్ టు పేరెంట్ అంటే ఏంటంటే, సో నాకు అంటే వై యామ్ ఐ బికమింగ్ ఎ పేరెంట్. మరి ఇదివరకు ఒకప్పుడు ఇవన్నీ ఆలోచించే వాళ్ళు కాదు కదా. కానీ అప్పుడు పేరెంట్స్ ఎప్పుడయ్యారు? మై మదర్ గాట్ మ్యారీడ్ వెన్ షీ వాజ్ డూయింగ్ హర్ 10th grade and had her children within 2 years. So she was a child herself actually. So ఆ టైంలో they would be guided. They were under someone. They were children. They were guided by their elders. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ డైరెక్ట్ గా ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు. సో కొంత గైడెన్స్ ఉండేది. వినేవాళ్ళు. No, the reason is you are a child and you are still being nurtured. ఇప్పుడు పేరెంట్స్ ఆర్ బికమింగ్ పేరెంట్స్ ఆఫ్టర్ దే ఆర్ సో నియర్లీ ఎక్కువ మెజారిటీ నేను ఇప్పుడు చూస్తోంది అరౌండ్ 30 years. అరౌండ్ 30. 25 బిఫోర్ మ్యారేజ్. ఒకప్పుడు 35కి దే వుడ్ స్టార్ట్ హ్యావింగ్ దర్ గ్రాండ్ కిడ్స్. One generation before. So now most of the people are becoming parents at 30 to 35 మధ్యలో. మరి ఇలాంటప్పుడు అంటే మనకి మొత్తం అంతా కాగ్నిషన్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్ అనేది అన్ని రంగాల్లో మనం చాలా కాన్షియస్గా అన్నీ తీసుకుంటున్నాం డెసిషన్స్. కానీ పేరెంటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి వాట్ డస్ పేరెంటింగ్ ఇన్వాల్వ్ అనేది అసలు ఆలోచించట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు వస్తున్న సే అబౌట్ 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ పేరెంట్స్ కాన్షియస్గా నాకు పిల్లలు కావాలి, ఎక్కడి నుంచి, వేర్ ఈజ్ మై డిజైర్ టు హ్యావ్ ఎ చైల్డ్ కమింగ్ ఫ్రమ్ అనేది ఆలోచించుకోకుండానే దే ఆర్ గెటింగ్ ఇన్ టు పేరెంట్స్. అంటే యు ఆర్ సేయింగ్ ఇట్స్ ఐదర్ దే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సొసైటీయల్ ఇన్ఫ్లుయెన్స్. దే జస్ట్ డూయింగ్ ఇట్ లైక్ ఓకే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ ఐ నీడ్ ఎ కిడ్. ఆ కిడ్ మీద అన్నెసెసరీ ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్స్ అండ్ జాయ్ ఆఫ్ పేరెంటింగ్ లేదు. అసలు ఏ పేరెంట్ని చూసినా నెత్తి మీద ఒక కొండని మోస్తున్నట్టుగా ఉంటారు ఎప్పుడు. ఎవరు వావ్ ఐ హ్యావ్ ఎ చైల్డ్ అన్నట్టుగా ఎవరు కనిపించట్లేదు. మీరేం డిఫైన్ చేస్తారు మ్యామ్? జాయ్ ఆఫ్ పేరెంటింగ్ అంటే ఏంటి? సరే మాకు తెలియదు, మీరు చెప్పండి. సో డిడ్ ఐ ఎక్స్పీరియన్స్ దట్? ఫస్ట్ థింగ్, I thoroughly enjoy spending time with my kids. Back then, now, and I'm sure in future too. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, సరే వన్ మోర్ కన్ఫెషన్, నాకు ప్రతిరోజు నేను హ్యాపీగా చాలా అలా ఉన్నానా? నో, ఐ వాజ్ నెవర్ లైక్ దాట్. నాకు కూడా అబ్బా అసలు ఇంకా దిస్ ఈజ్ మై లిమిట్, నేను ఇంతకంటే చేయలేను, అబ్బా ఐ వాంట్ సమ్ టైమ్ అవే ఫ్రమ్ దెమ్, ఆర్ ఓ మై గాడ్ హౌ ఐ విష్ ఐ వర్ టు బి లెఫ్ట్ అలోన్. ఇలాంటి మూమెంట్స్ ఉన్నాయి, దట్ ఈస్ ట్రూ. బట్ as I became more and more self-aware, that is what I told you, that I made my journey as a person. I healed myself. And I realized I am an anxious parent ani. I am a worrying parent ani. ఇది నాకు నా మైండ్లో నేను విధించుకుంటున్న శిక్ష. యాక్చువల్గా బయట నుంచి నా పాపం పిల్లలు ఏం చేయరు, అవన్నీ మనకే, మన మైండ్లో ఉన్న నాట్స్ అవన్నీ. వాటిని విప్పుకుంటే అందరికీ జాయ్ ఉంటుంది పేరెంటింగ్లో. అంటే ఎగ్జాంపుల్ మ్యామ్, ఇప్పుడు పిల్లలు విపరీతంగా అల్లరి చేస్తారు, జనరల్ పర్స్పెక్టివ్ అంటున్నాను. ఇప్పుడు బయటికి వెళ్తారు, అరుస్తారు, నలుగురితో కింద పడిపోయి దొల్లుతారు, తలకే గోళ్ళకి కొట్టుకుంటారు, యు నేమ్. ఎస్ అప్పుడు సర్టన్గా మనం యాంగ్షియస్ అవుతాం కదా మ్యామ్. సో దీని ప్రీ స్టోరీ ఒకటి ఉంటుంది, ఇది మీరు ఫైనల్ది చూస్తున్నారు. దీని ముందు ఏం జరుగుతుంది, వై ఈస్ దిస్ చైల్డ్ డూయింగ్ దట్ అనేది ఎలా అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది పిల్లలు టాయ్ షాప్ కనిపించగానే ఇట్లా నేల మీద డొల్లిపోతారు, కింద పడిపోతారు, గట్టిగా చేస్తారు. ఇవి ఎందుకు జరుగుతాయి అని అంటే, దట్స్ వాట్ ఐ సెడ్, యూ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ టు బీ ఏ పేరెంట్ అనేది. ఏంటి అని అంటే, ఓకే పేరెంట్ అయిన తర్వాత నా టైం ఇంత నేను ఒక నర్సరింగ్కి నేను అలాట్ చేస్తున్నాను. ఆ చైల్డ్ ఎవరు వచ్చి నన్ను అడగలేదు,
to be born. I am having a, this is my decision to become a parent. The child never had a say. Child ni adigara evarana, do you want to be born ani? No. He's born, that's it. But he comes with a set of rights and you become a parent with a set of responsibilities. Aventi anante, again I'll go back to the tantrum thing, but this is the backdrop for that. సో ఏమిటి అని అంటే అసలు మనం పిల్లల్ని ఎలా రైజ్ చేయాలి అని హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకోవాలి బిఫోర్ దే హ్యావ్ ఎ చైల్డ్. వాట్ ఈజ్ యువర్ నార్మల్ అబౌట్ ఏ సర్టన్ సిచ్యువేషన్, హూ ఈజ్ గోయింగ్ టు టేక్ ద లీడ్ అంటే వీళ్ళిద్దరూ ఎంతసేపు కీచులాడుకుంటూ ఒకళ్ళని ఒకళ్ళు పేరెంటింగ్ గురించి విపరీతంగా వాట్ యు కాల్ కమెంట్ చేసుకుంటూ నువ్వు పెంచట్లేదు, నువ్వు చేయట్లేదు, ఇలానేనా పెంచేది, నువ్వు ఇలానే అని ఉంటావు, అందుకే వీడు ఇలాగా. ఇది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కిడ్స్. అండ్ వాళ్ళకి ఎంతసేపు ఈ కాన్ఫ్లిక్ట్ రిడెన్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్న పిల్లలు ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏది కరెక్టో ఏది రాంగో తెలీదు. దే ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ బికాస్ దే డోంట్ నో ద ఫ్యామిలీ రూల్స్. ఫ్యామిలీ రూల్స్ అని ఒక సెట్, ఒక పుస్తకం పెట్టుకోవాలి. నిజంగా ఫ్యామిలీ రూల్స్ పెట్టుకుంటే పెట్టుకోవాలి. ఏంటి అని అంటే మన ఇంట్లో జంక్ ఫుడ్ వారానికి ఒక పూట మాత్రమే అలౌడ్, లేదా వారానికి 2 పూటలు మాత్రమే అలౌడ్. మన ఇంట్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కెటాస్ట్రోఫిక్ థింగ్స్ ఏమైనా జరిగినప్పుడు తప్ప పిల్లలు హ్యావ్ టు బీ ఇన్ బెడ్ బై సచ్ అండ్ సచ్ టైం, సే 9 o'clock. మన ఇంట్లో హాలిడే అయినా నార్మల్ డే అయినా కానీ children have to wake up before such and such a time, say 9:30 on a holiday or by 7:30 on a school day. పెద్ద వేరియేషన్ లేకుండా ఇలాంటి బేసిక్ రూల్స్లో కూడా ఇద్దరు జగడాలు ఆడుకుంటూ ఉంటారు. అండ్ వన్ ఆఫ్ ద పేరెంట్ అసలు ఫాలో అవ్వరు చెప్పినవేవి. సో వేర్ ఇస్ ద మోడల్ ఫర్ దిస్ చైల్డ్ టు ఫాలో? అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ మెన్ ఇన్ మెనీ కేసెస్. I can't be sexist, yes. but as of now, yes. But the scenario is very fastly changing. I also have to say this. Eventi anante, I know of so many dads who are hands-on, who are. I mean, I think ఇప్పుడు ఒక ప్రోటోటైప్ డాడ్, ఒక ప్రోటోటైప్ మామ్, ఒక ఇదివరకు మదర్ అంటే నర్చరింగ్ అన్నీ ఇట్లా. ఒక నర్చరింగ్ అంటే అర్థం ఏంటంటే ఒక మొక్కని మనం ఎంత ప్రేమగా జాగ్రత్తగా పెంచుకుంటామో, ఒక ఫార్మర్ ఒక ప్లాంట్ని ఎలా పెంచుతాడో పిల్లల్ని కూడా సంథింగ్ లైక్ దాట్ నర్చర్ చేయాలి. నర్చరింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి నాన్ నెగోషియబుల్ నీడ్స్ అని ఉంటాయి. ఏంటవి? ఒక సెక్యూర్ లవింగ్ ఎన్వైరన్మెంట్, అంటే నేను వీళ్ళ సంరక్షణలో నాకు ఎటువంటి ఆపద వాటిల్లదు అనే ఒక సెక్యూర్ లవింగ్ కేర్ టేకర్ పేరెంట్ యూజువల్గా. నెక్స్ట్ది హెల్తీ ఫుడ్, ఏ హౌస్ టు లివ్ ఇన్, క్లోత్స్ టు కవర్ యువర్ సెల్ఫ్, అండ్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ వేర్ ఐ బికమ్ ఇండిపెండెంట్ ఎవెన్చువల్లీ. అంటే చదువు కానీ ఏదైనా కూడా మనం చెప్పించేది రీజన్ ఏంటి అని అంటే ఈ లోకంలో మనకి బార్టర్ సిస్టమ్. నేను ఒక స్కిల్ నేర్చుకుని ఈ స్కిల్ నేను సొసైటీకి ప్రొవైడ్ చేసి నా అవసరాలని కొన్ని సొసైటీతో తీర్చుకోవటానికి, ఇదే కదా ఎడ్యుకేషన్. ఇట్లాంటి ఎసెన్స్ ఆఫ్ థింగ్స్ని లూజ్ అవుతారు. పుట్టిన దగ్గర నుంచి వీడి యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళిపోతాడు, వీడికి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు వచ్చేస్తుంది, వీడి రికార్డ్స్ ఎప్పుడు బద్దలు కొట్టేస్తాడు, వీడు చదువుతో పాటు బ్లా 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 కూడా టాప్ గ్రేడ్లో చేసేసేసి మన నెత్తి మీద కిరీటం పెట్టేసి వాడి నెత్తి మీద కిరీటాలు పెట్టుకుని అవి మోస్తూ తిరగాలి. అన్ఫార్చునేట్లీ స్లో లెర్నింగ్ కూడా ఒప్పుకోవట్లేదు మ్యామ్. ఒకవేళ పేరెంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరు లెట్ హిమ్ ఆర్ హర్ బి ఓకే. స్లో లెర్నింగ్ అంటే వాళ్ళు ఏమి డౌన్ సిండ్రోమ్తో పుట్టారని నేను అది చెప్పట్లా. నేను ఒక పేజ్లో పికప్ చేస్తా, వీడు ఒక పేజ్లో పికప్ చేస్తాడు అంతే. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ సునైనా, వాట్ యూ డోంట్ నో, మోస్ట్ పేరెంట్స్ డోంట్ నో ఇస్ మన కిడ్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ 90% వన్ ఆఫ్ ద పేరెంట్కి ఉంటాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు? మార్స్ నుంచి అయితే కబుక్కుని ఇట్లా ఊడిపడలేదు కదా, మన జెనెటిక్సే కదా. అవును. సో మనలో లేని ప్రాబ్లమ్స్, లేకపోతే మన ఫ్యామిలీస్లో లేని ప్రాబ్లమ్స్ కొత్తగా వాళ్ళలో ఏమీ ఉత్పన్నం అవ్వవు.
ఎయిదర్ జెనెటిక్స్ నుంచి వచ్చినవన్నా లేదా మన ఎన్వైరన్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే మనం క్రియేట్ చేస్తున్నాం. జెనెటిక్స్ మనమే ఇస్తాం, ఎన్వైరన్మెంట్ మనమే ప్రొవైడ్ చేస్తాం. సో ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన నుంచే వస్తున్నాయి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాట్ ఎవర్. సో అట్లా అయితే అందరూ పిల్లలందరూ శుద్ధపూసలు, వాళ్ళకి ఏం రోల్ లేదు, వాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్లా అన్నాం. వాళ్ళ డిఫరెంట్ బీయింగ్స్, వాళ్ళ రోల్ కూడా ఉంటుంది. కానీ మన రోల్ ఎంత అనేది మనం రికగ్నైజ్ చేసి దీని మీద మనకి ఆల్మోస్ట్ టోటల్ కంట్రోల్ ఉంది. ఏంటి? మనల్ని మనం మార్చుకోవటంలో, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయటంలో. యాజ్ అన్ అడల్ట్ మనకి కంట్రోల్ ఉంది. సో ఇది చేస్తూ ఇన్స్పైట్ ఆఫ్ దిస్ వస్తున్న ప్రాబ్లమ్స్కి యూ కెన్ టేక్ హెల్ప్. బట్ ఫస్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పిల్లల్లో ADHD కానీ, లెర్నింగ్ డిఫికల్టీస్ కానీ, లేకపోతే ఇతరత్ర ఇట్లాంటి అలర్జీస్, తర్వాత ఫ్రీక్వెంట్గా సిక్ అవటం, ఇవన్నీ కూడా సమ్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ బేసిస్ ఉంటుంది. నేను చాలామంది పిల్లల్లో ADHD ఉన్న వాళ్ళల్లో, ఆటిస్టిక్ కిడ్స్లో వీళ్ళ డయాగ్నోసిస్ అయిన తర్వాత నేను యూజువల్లీ అన్ని డిగ్గింగ్ డీప్ అలవాటు కాబట్టి ఐ హ్యావ్ సీన్ దట్ వన్ ఆఫ్ ద పేరెంట్ హ్యాస్ సిమిలర్ ఇష్యూస్, అన్రికగ్నైజ్డ్. అండ్ ADHD ఉన్న అడల్ట్స్ చాలామందికి వర్క్ ప్లేస్ డిస్టర్బెన్సెస్ లేదా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవేంటంటే వాళ్ళు డామినెంట్ మెంబర్ అనుకోండి, లైక్ యూ సెడ్ ద మేల్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆయనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవతల స్పౌజ్ సఫర్ అవుతూ కుక్కిన పేనల్లే పడి ఉండేవాళ్ళు కొంతమంది, లేదా బ్రేక్ అవుతాయి రిలేషన్షిప్స్. ఇక్కడ ఒక్క పాజ్ మ్యామ్, బ్రేక్ అయినా కూడా సొల్యూషన్ అయితే రాదు కదా? బ్రేక్ అయితే సొల్యూషన్ వస్తుందా రాదా అని అంటే డెఫినెట్గా కాన్ఫ్లిక్ట్, అతిగా కాన్ఫ్లిక్ట్ ఉన్న ఎన్వైరన్మెంట్ నుంచి చైల్డ్కి విముక్తి వస్తుంది. ఓకే. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే పార్ట్నర్స్ ఇద్దరు కనుక ఇఫ్ దే రిఫ్యూజ్డ్ టు టేక్ హెల్ప్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఓపెన్ మైండెడ్ ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ వెన్ ఐ పాయింట్ అవుట్ దే యాక్చువల్లీ గో ఫర్ కౌన్సిలింగ్. నాది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్ యూ మెడిసిన్స్. ఈ చైల్డ్కి అన్ని విధాల 360 degrees హోమ్ ఎన్వైరన్మెంట్ని బెస్ట్గా ఎలా అందించాలి అనేది ఐ థింక్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎ పీడియాట్రిషియన్. సో అది తెలవాలి అని అంటే లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, జెనెటిక్గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ పేరెంటింగ్లో జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాను నేను యూజువల్లీ. సేమ్ ప్రాబ్లంకి 2 సార్లు ఏ చైల్డ్ వచ్చినా కానీ నేను డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాను. ఏంటి అని అంటే మనం జస్ట్ సింపుల్గా పర్టికులర్ ఆ ప్రాబ్లమ్ని ఆ టైంకి ట్రీట్ చేయడం కాకుండా ప్రివెన్షన్, దిస్ ఇస్ కాల్డ్ ప్రో హెల్త్. ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా మనం ఏం చేయాలి, ఐ థింక్ దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ పీడియాట్రిషియన్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పటం ఈజ్ ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టుడేస్ వరల్డ్. ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మనకి చాలా విషయాలు, వాటి వెనకాలన్న రీజన్స్, వాటిని ఎట్లా మార్చుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ మూలం తెలుస్తుంది. సో ఇది తెలుసుకుని మన బుర్రలో పెట్టుకుంటే, డాక్టర్స్ బుర్రలో ఉంటేనో సైంటిస్ట్ బుర్రలో ఉంటేనో సరిపోదు కదా, ఇట్ హ్యాస్ టు రీచ్ ద క్లయింట్. సో ఇవన్నీ కూడా మిళితం చేసి ఇస్తాం అడ్వైస్. సో ఇవన్నీ చెప్పగలగటానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ చెకప్స్. బాగోలేనప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవన్నీ చెప్పలేం మ్యామ్. దట్ ఈస్ ఆల్సో అ మిత్ మ్యామ్. డాక్టర్స్ దగ్గరికి రెగ్యులర్గా వెళ్ళకూడదు. జనరలీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకరు, ఇద్దరు పార్ట్నర్స్లో ఒకరు ఊరికే ఎందుకు డాక్టర్స్, ఊరికే ఎందుకు వెళ్ళకూడదు, హాస్పిటల్కి వెళ్ళే అవసరం రాకుండా పిల్లలు ఇంకా అన్ని రకాలు చెప్తారు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి ఉందని చెప్తారా, అనవసరంగా మందులు ఇస్తారు, లేకపోతే టెస్టులు రాస్తారు, లేకపోతే లేనిది కూడా ఉన్నది కూడా మీరు ఇంకా ఇది సరిగ్గా చేయట్లేదు అంటారు, కాంప్లికేట్ చేసేస్తారు లైఫ్ అని అనుకునే వాళ్ళు చాలా మంది. జ్వరం వస్తే కూడా పిల్లలకి, అంత చిన్న పిల్లలకి మందు లేకుండా లెట్ దెమ్ ఒక 2 రోజులు అలా ఉంచేస్తారు, ఏదో హోమ్ రెమెడీస్ చేస్తాము. అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్లో అది ఎక్స్ట్రీమ్స్ అయిపోతాయి చైల్డ్కి. సో ఇలాంటి మిత్స్కి ఇంకొక మిత్ కూడా ఉంది మ్యామ్. ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటారు, ఓకే, అలోపతి కూడా కాదు, ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువ వాడితే
చైల్డ్ కిడ్నీస్ మీద ప్రభావం చూపిస్తుంది, మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఇలా చెప్తారు. ఈ మిత్స్కి మీరిచ్చే రియాలిటీ ఏంటి? సి ఐ థింక్ ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది ఇన్ఫర్మేషన్ కంటే. ఇంటర్నెట్ ఇన్వేషన్ అసలు అన్నీ ఒక్కటని కాదు, ప్రతి ఒక్కడి అభిప్రాయాలని వాళ్ళు రియాలిటీ కింద తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఏమయ్యేదంటే మనకి ఇంటి చుట్టుపక్కల 4 ఇళ్లలో ఉంటున్న మనుషుల ఇన్ఫర్మేషన్, విజ్డమ్ మాత్రమే మనకి యాక్సెస్ ఉండేది. ఇంకొంచెం పెరిగిన తర్వాత టీవీలు అవి వచ్చిన తర్వాత జనరల్గా ప్రూవెన్ ఫ్యాక్ట్స్ మాత్రమే ఒకటే ఉండేది. ఒక గవర్నమెంట్ రన్ ఛానల్, వాళ్ళు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసుకుని ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు, పేపర్స్ కానీ వాట్ ఎవర్. సో నెక్స్ట్ వచ్చింది ఇంకా స్లోగా ఇట్లా ఇవాల్వ్ అయ్యి ఇప్పుడు ఒక పాయింట్లో ఒక విషయం గురించి 1 మిలియన్ మంది ఏమనుకుంటున్నారో ప్రతి సెకండ్ మనకి యాక్సెస్ ఉంటుంది. ఇంత ఇన్ఫర్మేషన్లో నార్మల్గా సేన్గా అంటే బుర్ర పనిచేస్తూ బ్రతకగలగటం కూడా ఒక ఆర్ట్. అంతే, యూ షుడ్ నో వేర్ టు స్టాప్ ద ఇన్ఫర్మేషన్. నేను చెప్పింది ఇదే ఫస్ట్లో, ఇన్ఫర్మేషన్కి, నాలెడ్జ్కి, విజ్డమ్కి చాలా తేడా ఉంది. ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళందరూ, ఇన్ఫర్మేషన్ చాలా రకాలు ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది, తప్పు ఉంటుంది, సూపర్ఫిషియల్ ఉంటుంది, అన్ప్రూవెన్ ఉంటుంది, ప్రూవెన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు నాకు విజ్డమ్ ఉందనుకుంటున్నారు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. విజ్డమ్ అనేది అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా కంప్లీట్గా ఉండాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్కి, విజ్డమ్కి కూడా తేడా ఉంది. నువ్వు ఎట్లా అప్లై చేయాలి, ఏ సందర్భంలో ఏది రిలవెంట్, ఇవన్నీ చూసుకోరు. ఎక్కడో ఏదో చదువుతారు, ఎక్కడో ఏదో వింటారు, లేకపోతే ఎవరో ఎల్లమ్మ పుల్లయ్య చెప్పాడు, ఐ విల్ డూ దిస్ ఆన్ మై చైల్డ్. ఎస్, దీని మూలాన చాలా వరకు ప్రాబ్లమ్స్ కాంపౌండ్ అయిపోతున్నాయి. సో మనకున్న ఇన్ఫర్మేషన్కి, ఈ మిత్స్కి ఇన్ఫర్మేషన్, అనవసరమైన ఇన్ఫర్మేషన్ అతిగా యాడ్ ఆన్ అవ్వడం కారణం డెఫినెట్గా అన్ని మ్యాగ్నిఫై అయిపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇండియాలో కూర్చున్న ఒక టీనేజరు, ఎక్కడో ఆఫ్రికన్ అడవుల్లో ఉన్న ఒక టీనేజర్కి, అమెరికాలో ఉన్న టీనేజర్కి, స్పెయిన్లో ఉన్న టీనేజర్ని, వీళ్ళందరూ ఎవ్రీ సింగిల్ మినిట్ దే ఆర్ కనెక్టెడ్. ఎందుకంటే అన్ని కనెక్షన్స్ అసలు టైం వేస్టే కాదు, అసలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంతమంది అభిప్రాయాలు ఒక మనిషి 15 ఏళ్ళకి అసిమిలేట్ చేసుకునే అంత మెచ్యూరిటీ అసలు 50 ఏళ్ళకి కూడా ఉండదు. నువ్వు 10 ఏళ్ళ దగ్గర నుంచి అంత ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు వాడు ఏం బాగుంటాడని. పేరెంట్స్ కూడా ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని, ఎస్పెషల్లీ పిల్లల్ని ఎలా పెంచాలి అని చిన్నది కొడితే యూట్యూబ్లో క్వశ్చన్ పుట్టలుగా వీడియోస్ వస్తాయి మ్యామ్. అవి ఫిల్టర్ చేయటం మా వల్లనే కాదు, ఇంకా మామూలు వాళ్ళు ఎలాగ. నాకు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను 2-3 టైమ్స్ సోర్స్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గూగుల్ చేస్తే చాలు విపరీతమైన ఇన్ఫర్మేషన్. సో ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది జనరలీ యంగ్ పేరెంట్స్, లేకపోతే టీనేజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్, కొత్త మైల్ స్టోన్స్ వస్తాయి కదా, వాళ్ళని సర్చ్ చేస్తాం మ్యామ్. అలాంటప్పుడు ఇంత వచ్చే ఇన్ఫర్మేషన్లో సెగ్రిగేట్ చేసుకోవడం ఎందుకు? నా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, అసలు సెర్చ్ చేయడం ఎందుకనేది నా క్వశ్చన్. అంటే మనం పుట్టి పెరగడంతో పాటు మీరన్నట్టు మన చైల్డ్హుడ్ ట్రామాస్ ఎన్ని ఉన్నా, ఎన్ని రిజాల్వ్డ్ ఉన్నా, అన్రిజాల్వ్డ్ ఉన్నా, వీ నో మరీ కింద పడిపోకుండా బతకడం ఎలాగో ఒక పద్ధతిలో వెళ్ళటం మీరు అటైన్ చేశారు. ఎస్, ఇట్లాంటి టైంలో ఏదైనా డిఫికల్టీ వచ్చినప్పుడు మన కామన్ సెన్స్ అప్లై చేయకుండా వై టు రిలై అపాన్ ఎనీ అదర్ సోర్స్ హూ డజంట్ నో వాట్ ఆర్ వి గోయింగ్ త్రూ. సో ఐ స్టిల్ ఫీల్ the best advice you get from your own family, because they know about your genetic environment, your environment, and a little bit of experience of rearing children. అంటే మీ ఫ్యామిలీలో ఇప్పుడు మీ పేరెంట్స్, ఇన్లాస్ చెప్పేది కొంతవరకు అక్యూట్గా అప్పటికప్పుడు వినొచ్చు. రెండోది, ఐ విల్ ప్లీజ్ అలౌ మీ టు కరెక్ట్ మ్యామ్, అన్బయాస్డ్ పేరెంట్స్ ఎక్స్ప్రెషన్, అన్బయాస్డ్ ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్. మళ్ళీ వీళ్ళు బయాస్డ్ ఉంటారు, రియాలిటీ యాక్సెప్టెన్స్ ఉండదు. అదే అది కష్టం, మొదటికే మోసం. నో ఐ టోటలీ అగ్రీ. నేను పీడియాట్రిషియన్ అయ్యుండి వెన్ ఐ వాజ్ హ్యావింగ్ మై చిల్డ్రన్, అంటే
ట్రైనింగ్ వెన్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ చైల్డ్, స్టిల్ ఎండీలో చదువుకుంటున్నాను. జస్ట్ ఎండీ అయిన తర్వాత నా సెకండ్ చైల్డ్. నాకు కూడా ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ అడ్వైస్. అంటే నేను ఐఎమ్ సపోజ్ టు బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ కదా. సో నేను ఒకటే చెప్పేదాన్ని, నేను వెళ్ళి నా ప్రొఫెసర్స్తో చెక్ చేసుకుంటాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు ఎనీ వన్ ఆఫ్ యూ అని. సో దట్ ఈస్ టు సర్టన్ ఎక్స్టెంట్ సేఫ్. మనకి మన పేరెంట్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తున్నప్పుడు డెఫినెట్గా చెక్ చేసుకోవటం ఈజ్ బెటర్. ఎవరితోటి? ఎక్స్పర్ట్ తోటి. ఇదే పని చేసి పాపం ఒక 30 ఏళ్ళు చదువుకొని మీకంటే ఒక పిసరు ఎక్కువ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, విజ్డము ఉన్న మనిషి ఎవరంటే మీ పీడియాట్రిషియన్. సో వాళ్ళతో చెక్ చేసుకోండి. స్టిల్ మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్న దానికి అగెయిన్స్ట్గా ఏమన్నా ఒపీనియన్ వస్తా అంటే డాక్టర్ దగ్గర నుంచి, యూ చెక్ విత్ వన్ మోర్. ఐ డోంట్ మైండ్, నన్ ఆఫ్ ద డాక్టర్స్ మైండ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంకరేజ్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మిత్స్తో వస్తారు నా దగ్గరికి, అది కంప్లీట్గా ఇట్లా రూట్స్ దగ్గరే నేను షేక్ చేస్తాను. షేక్ చేసినప్పుడు ఐ నో యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ డాక్టర్, దిస్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు డైజెస్ట్ అని. సో అప్పుడు ఏం చేస్తానంటే ఐ ఎంకరేజ్ దెమ్. ఆలీడ్ స్పెషలిస్ట్ తోటి వెళ్ళి ఇంకొకరితో కూడా ప్లీజ్ గో అండ్ డిస్కస్ దిస్ అని చెప్తాను. చేస్తే ఏమవుతుందంటే యూ ఫీల్ వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఐ డోంట్ ఈవెన్ గివ్ నేమ్స్, ఐ టెల్ దెమ్ ఎవరైనా పర్వాలేదు, వెల్ క్వాలిఫైడ్ ఈ పర్టికులర్ స్పెషాలిటీ వాళ్ళని వెళ్ళి ఇంకొక ఒపీనియన్ తీసుకోండి అని చెప్తాను. ఎందుకంటే మళ్ళీ అనుమానం, నేను చెప్తే కనుక వీళ్ళిద్దరు వెనకాల మాట్లాడుకుని ఉంటారు. సో ఇట్లాంటి అనుమానాలు లేకుండా తీసుకున్నప్పుడు ఒక 2 different పీపుల్, వెల్ ట్రైన్డ్ పీపుల్ సేమ్ థింగ్ చెప్తున్నారు అంటే వీళ్ళిద్దరికీ ఏమీ స్వలాభం ఏమి ఉండదు కదా. మీ చైల్డ్ హెల్త్ బాగుంటేనే వీళ్ళిద్దరికీ లాభం, అవునా? సో ఇంకా వేరే ఇంకేముంటుంది మోటివ్? మీ పిల్లడు బాగుండాలి అనే మోటివ్ తప్ప ఇంకేముండదు మోటివ్. సో ఇలాంటి డిస్కషన్ తర్వాత దెన్ యూ కెన్ టేక్ యువర్ వాట్ ఎవర్ డెసిషన్స్. బట్ లైక్ ఐ సెడ్, విల్ గో బ్యాక్ టు యువర్ క్వశ్చన్, టాంట్రమ్స్. స్టోర్ దగ్గర పడి ఏడ్చేయడం ఒకటి, ఇంకొంతమంది పిల్లలు మీరు అన్నట్టు ఇంటెలిజెంట్గా ఉంటారు. ఈ నలుగురు మధ్యలో ఉంటే నేను ఏం చేసినా అది ఒక వాయిస్ రేస్ చెయ్యదు, తిట్టదు, కొట్టదు. అక్కడ వాళ్ళు సినిమా చూపిస్తారు. ఇంకొకటి కూడా ఉంది, మమ్మీ డాడీ నో అనగానే నాకున్నారు, అమ్మమ్మ ఉన్నారు, నానమ్మ ఉన్నారు, వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఏడుపు ఏడిస్తే వీళ్ళని తిడుతూ వాళ్ళకి కావాల్సినవి ఇస్తారు. అదొక ప్లెజర్ పిల్లలకి. నాకేనా తిట్లు పడేది, మీకు కూడా ఉన్నారు మీ పైన అని చూపించడానికి. సో వీటన్నిటికీ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్లీ ఒక ఫ్యామిలీ రూల్స్ అని ఉండాలి, అందరు సేమ్ పేజ్ మీద ఉండాలి, ఇంక్లూడింగ్ ద హౌస్ హెల్ప్స్ అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ చైల్డ్ కేర్. అందరికీ రూల్ ఒకటే ఉండాలి. ఈ రూల్ పెట్టుకునే ముందే డోర్స్ మూసుకొని కొట్టుకునేవన్నీ కొట్టేసుకుని ఒక రూల్ ఫ్రేమ్ చేసుకుని బయటికి రావాలి పేరెంట్స్. అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ ఏంటంటే పార్ట్నర్స్కి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. అసహ్యం ఉన్నా పిల్లల మీద చూపించకూడదు వాళ్ళ ముందు. ఏంటంటే ఫస్ట్ పార్ట్నర్స్ ఇద్దరు రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే మనం ఇద్దరం వెరీ 2 different ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. సో మన కాగ్నిషన్ అంతా అబౌట్ ఎవ్రీథింగ్ డిఫరెంట్గానే ఉంటుంది. ఒకలా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ వేరుగా ఉంటే అసలు ఆశ్చర్యపోనక్కర్లా. కానీ ఈ 2 పనులు చేయలేం కదా, ఒకే చైల్డ్ మీద 2 రకాలుగా చేయలేం. సో ఇద్దరు కొంత మూవ్ అయ్యి ఒక కామన్ గ్రౌండ్కి రావాలి. లేదా కొన్ని హౌస్ హోల్డ్స్లో ఎలా ఉంటుందంటే యు ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద చైల్డ్, ఐ విల్ జస్ట్ ఫాలో యూ. బెటర్, అది ఇంకా ఈజీ, చాలా ఈజీ మ్యామ్. ఇలా అవ్వచ్చు. లేదా నో, ఈ విషయంలో ఐ థింక్ నాకు స్ట్రాంగ్గా అనిపిస్తుంది, బాబోయ్ మా ఆవిడ నాశనం అయిపోతారు మా ఆవిడ అభిప్రాయంతో పెరిగితే, ఏదో ఒక పర్టికులర్ అభిప్రాయం, ఇట్స్ వెరీ రివోల్టింగ్. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, వద్దొద్దు నాకు ఇలా అనిపిస్తుంది బికాస్ నాకు భయం ఇది జరుగుతుందని, లేకపోతే ఇలా జరగదని. ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోండి, ఒక కామన్ రూల్కి రండి, అది ఇంపోజ్ చేయండి, అందరూ ఒకటే ఉండాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఈ రూల్స్, బౌండరీస్ వాడి ఏడ్చి గీ పెట్టినప్పుడల్లా వాడి వాయిస్ వాల్యూమ్తో మారిపోకూడదు. ఎవడో ఒకడు టాంట్రమ్ త్రో చేశాడు, మీరు అన్నీ సవ్యంగానే చేస్తున్నా, నేను చెప్పాను కదా వాళ్ళేం సొద్దుపోసలు కాదని. సో వాడు ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ కిడ్ చేస్తాడు, చూస్తాడు వీడికి ఓకే నాకు ఈ పని అవ్వాలి, ఏం చేయాలి అని.
సో వాడి ఓన్ వేస్లో వాడు ట్రై చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి? ఆ పని చేయకుండా వెళ్ళిపోవాలి. ఒక్కసారి వాడు రోడ్డు మీద డొల్లినప్పుడు మీరు బొమ్మ కొని పెడితే వాడికి మీరు ఇస్తున్న లెసన్ ఏంటంటే, రోడ్డు మీద డొల్లితే నాకు బొమ్మలు దొరుకుతాయి. మీరు నేర్పిస్తున్నదే. ఒకవేళ మీరు అన్నట్టే వదిలేసి వెళ్ళిపోతే, లేకపోతే వాళ్ళు ఏడిచి గీయబెడుతున్నారు, ఇంకో 5 minutes అని ఆట కంటున్నారు, దిస్ ఇస్ ఇట్ అని మీరు టైం పెట్టారు, సరే వదిలేసి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ కమ్ టు యూ. అవునా మ్యామ్? ఎస్. ఎందుకంటే పిల్లలు ఆల్ సడ్ అండ్ డన్ దే డిపెండెంట్ ఆన్ యూ. వాళ్ళకి ఫుడ్ కావాలన్నా, షెల్టర్ కావాలన్నా, సెక్యూరిటీ కావాలన్నా, ఏది కావాలన్నా 12 ఏళ్ల లోపు పిల్లలు పర్టికులర్గా కంప్లీట్లీ దే డిపెండెంట్ ఆన్ పేరెంట్స్. అది వాళ్ళకి తెలుసు. 12 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది? 10-12 ఏళ్ళ తర్వాత అని అంటే వాళ్ళు 10 ఏళ్ళు మిమ్మల్ని స్టడీ చేస్తున్నారు. మీరు ఎలా స్టడీ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని స్టడీ చేశారు. సో మీ బిహేవియరల్ ప్యాటర్న్స్ అలా తెలిసిపోతాయి. ఈమె ఇలానే అరుస్తుంది, మనం ఇంకొంచెం అరిస్తే ఈమె వాయిస్ తగ్గుతుంది. ఈమె ఇలానే అరుస్తుంది, మనం కొద్దిగా ఏడిస్తే ఈవిడ వాయిస్ తగ్గుతుంది. ఇవన్నీ ఈ ట్యూనింగ్ ఈ 10 yearsలో నేర్చుకుంటారు. అంటే మీరు అన్నది 10 ఏళ్ల లోపు మనం వాళ్ళని ఆడిస్తే 10 ఏళ్ల తర్వాత వాళ్ళు మనల్ని ఆడిస్తారు. 10 ఏళ్ల లోపే మనము కొన్ని హార్డ్ గ్రౌండ్ రూల్స్ అండ్ బౌండరీస్ సెట్ చేసుకోవాలి పిల్లల్లో. విచ్ దే కాంట్. అంటే ఇది అంటే వాళ్ళకి ఇంకా అది హార్డ్ వైర్ అయిపోతుంది, బ్రెయిన్లోకి అది వైరింగ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో అరిచి గీ పెట్టిన టీవీ నన్ను గంట సేపే చూడనిస్తారు. ఇట్లాంటి వెరీ హార్డ్ గ్రౌండ్ రూల్స్ ముందే ఉండాలి. మన ఇంట్లో పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి ఈ టైంలోపు దే గో టు బెడ్, లేదా బుక్ రీడింగ్ చేస్తే మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ ఐ థింక్ దట్ నెగోషియేషన్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. హౌ టు లివ్ ఇన్ హార్మనీ. ఫ్యామిలీ ఏం టీచ్ చేస్తుంది? మనుషులతో కలిసి ఎలా బ్రతకాలి అనేది టీచ్ చేస్తుంది. రేపు వాళ్ళకి కావాల్సింది అదే కదా. సో ఇలాంటి చాలా విషయాలు తెలియకుండానే మనం నేర్పిస్తాం. సో ఆ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అన్నది అదే చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా బిహేవ్ చేస్తే రేపు పొద్దున పెద్దగిన తర్వాత వాళ్ళని హేట్ చేస్తారేమో అని కూడా పిల్లలకి లొంగిపోతూ ఉంటారు. నేను విన్నాను మ్యామ్. ఒక దట్ ఈస్ కాల్డ్ పర్మిసివ్ పేరెంటింగ్ అంటాం. పర్మిసివ్ పేరెంటింగ్. 4 రకాల పేరెంటింగ్ ఉంటుంది. అథారిటేరియన్, అథారిటేటివ్, పర్మిసివ్, నెగ్లిజెంట్. అంటే బ్రాడ్గా 4 types అంటాం. ఓకే. అథారిటేటివ్, అథారిటేరియన్, పర్మిసివ్ అండ్ నెగ్లిజెంట్. నెగ్లిజెంట్ అంటే ఇండియాలో చాలా వరకు నెగ్లిజెంట్ కనిపించదు అసలు, చాలా తక్కువ. నెగ్లిజెంట్ అంటే అసలు వాడు ఉన్నాడో లేదో చూసుకోకుండా, వాడు ఒక మనిషి ఉన్నాడని కూడా పట్టించుకోకుండా తిరగటం. అంటే డ్రగ్ అడిక్టెడ్ పేరెంట్స్, సివియర్లీ ఆల్కహాలిక్ పేరెంట్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పేరెంట్స్, దే ఆర్ నెగ్లిజెంట్ పేరెంట్స్. అది ఎక్స్ట్రీమ్ కేసు. ఇది వదిలేస్తే పర్మిసివ్ పేరెంటింగ్ చాలా చూస్తాం ఈ రోజుల్లో. అంటే ఏమిటి అని అంటే, అమ్మయ్య నేను ఇంటికి వచ్చాను, అసలు ముందు మోస్ట్ ఇంపార్టెంట్ కమోడిటీ ఫర్ పేరెంటింగ్ ఈజ్ టైం. అది ఇవ్వట్లా ఎవరు ఈ రోజుల్లో. సో దానికి కాంపెన్సేటరీ మెకానిజమ్స్ పర్మిసివ్ పేరెంటింగ్. ఏమిటి, నేను పని చేసుకుని ఇంటికి వచ్చాను, సరే వచ్చాము 7:30కి కాళ్ళు ఇడ్చుకుంటూ, వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఏదో పని ఉంటుంది. సో ఇంటికి రాగానే వీడి జుమ్మని ఇట్లా జంప్ చేస్తాడు నా మీద. ఆ జంప్ చేసిన వాడిని కామ్ డౌన్ చేయాలి. వాడికి తెలుసు ఆల్రెడీ నువ్వు ఇప్పుడు 0 ఎనర్జీతో వస్తున్నావు ఇంటికి అని. తెలుస్తుందిగా. నువ్వు ఒక నెల రోజులు చూడగానే తెలుస్తుంది ప్యాటర్న్ ఏంటి అనేది. మనం ఎలా చదువుతాం, వాళ్ళు మనం చదువుతారు. సో ఇప్పుడు గట్టిగా నాకు టీవీ కావాలి అని అరుపరిస్తే వీళ్ళకి ఓపిక ఉండదు. సరేలే అబ్బా, ఒక 2 నిమిషాలు నేను ప్రశాంతంగా కూర్చుని ఫుడ్ తిని ఆ చివరి ఈమెయిల్స్ చేసేసుకుంటాను, ఈ లోపు కాసేపు చూసుకోపా అని ఇస్తారు. సో ఇది మన లైఫ్ని ఈజీ చేసుకోవటానికి మనం పెట్టిన రూల్స్ని మనమే బ్రేక్ చేయటం. దీన్ని పర్మిసివ్ పేరెంటింగ్ అంటారు. బౌండరీస్ ఏమి ఉండవు, వాడు చెప్తూ ఉంటాడు ఏం కాదు, వాడు రూల్. నేను నిన్న మొన్న కూడా ఐ థింక్ 2-3 days బ్యాక్ కూడా ఒక పేరెంట్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, వీడే డిసైడ్ చేస్తాడు మేడం ఎప్పుడు వెళ్ళాలి,
వాట్ ఎవర్ గ్రోసరీ షాప్కి చిప్స్ ప్యాకెట్లు కొనేసుకోవాలని. మేము గ్రోసరీ షాపింగ్ చేస్తుంటే వాడు తీసుకొచ్చి పడేస్తాడు, మేము కొనేస్తాం. వాడికే ఇష్టం మేడం, వాడే చెప్తున్నాడు మేడం, వాడే. నేను అన్నాను, అంటే ఎవరు పేరెంట్ ఎవరు చైల్డ్ అని అడిగాను. అడిగితే ఇంకా వాళ్ళు అంటే అది చాలా కొంతమంది చాలా ఘోరమైన విషయాలు చాలా మురిపంగా చెప్తూ ఉంటారు. సారీ, ఐఎమ్ సారీ ఫర్ I also listen faced. అవును మేడం, దానికి ఎలా రియాక్ట్ ఏమన్నానంటే, మేడం మీరు అసలు చాక్లెట్లు ప్రతిరోజు ఒక 10 చాక్లెట్లు తినేస్తాడు అని అన్నారు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి అన్నాను నేను. అంటే వెళ్ళి కొనేసుకుంటాడు షాప్లో. డబ్బులు ఎక్కడి నుంచి అంటే ఉద్యోగం చేస్తున్నాడా వాడు అన్నాను 5-year-oldని. అంటే దట్ వాజ్ మెంట్ టు బీ సర్కాజం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ దగ్గర నుంచే. ఇంకా కొంతమంది మేడం మేము ఇవ్వకపోతే వాళ్ళు ఎవరైనా ఇచ్చేస్తారు. ఇంకొక చైల్డ్ అయితే ఇంకొక పేరెంట్ అంటారు, వీడే మా ఇంటి పక్కన కిరాణా షాప్ ఉంది, వాడు వెళ్ళిపోయి అడిగేస్తే ఆయన ఇచ్చేస్తున్నాడు, సో ఆయన చెప్పండి నేను బిల్లు కట్టనని. సో ఇట్లాంటి చాలా ఫన్నీ రీజన్స్ చెప్తా ఉంటారు. చెప్పలేకపోవడం అది పర్మిసివ్ పేరెంటింగ్. అంటే వాడు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ నాకు మీ డార్క్ హ్యూమర్ కూడా కనిపించింది. అంటే బయట వాళ్ళకి డార్క్, కానీ మరి ఎక్కడి నుంచి కాదు. నేను ఒకటే అడుగుతాను, ఏడుస్తాడు మేడం, అసలు భయంకరంగా ఏడుస్తాడు అని అంటారు. అంటే సరే రేపు భయంకరంగా ఏడ్చి సిగరెట్ అడుగుతాడు, భయంకరంగా ఏడ్చి కొకైన్ అడుగుతాడు, ఇచ్చేస్తారా అన్నాను. అమ్మో అన్నారు. ఇది కూడా అమ్మోనే మరి అన్నాను. మరి అక్కడ మీరు బౌండరీ పెట్టుకున్నప్పుడు అంటే మీ బౌండరీ ఓన్లీ కొకైన్ ఆల్కహాలా, ఇక మిగతావన్నీ ఓకేనా? సో బౌండరీని మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఎస్, జంక్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ డైలీ బేసిస్లో తింటే కొకైన్ ఆల్కహాల్ ఎంత హాని చేస్తాయో ఇవి కూడా అంతే హాని చేస్తాయి. ఇంక్రీజ్డ్ రైజ్ ఆఫ్ క్యాన్సర్, ఇంక్రీజ్డ్ ఇన్ఫర్టిలిటీ, ఇన్ఫ్యాక్ట్ లెర్నింగ్ డిఫికల్టీస్, ADHD, PCOD, ఎవ్రీథింగ్, ప్రికాషియస్ ప్యూబర్టీ, ఇవన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ మూలనే జరుగుతున్నాయి. అల్ట్రా ప్రాసెస్డ్ అంటే ప్రాసెస్ చెయ్యని ఫుడ్స్ చాలా తక్కువ ఉంటాయి మనం తినే వాటిల్లో, అస్సలు ప్రాసెసింగ్ లేనివి. అంటే మనం డైరెక్ట్గా ఇట్లా భూమిలో నుంచి లాక్కుని తినట్లేదు కదా, అన్నీ ఎక్కడి నుంచి క్లీన్ అయ్యి ఒక పర్టికులర్ సెటప్ నుంచి వస్తున్నాయి. చోలే ఉంది, వెరీ గుడ్ ఫుడ్. రాజ్మా ఉంది, వెరీ గుడ్ ఫుడ్. బట్ చోలే రాజ్మా మనం ప్లాంట్ మీద నుంచి లాక్కుని తినట్లేదు కదా, ఏదో ఒక ప్రాసెస్. సో దట్ ఈస్ ప్రాసెసింగ్, దట్ ఈస్ ఓకే. అల్ట్రా ప్రాసెసింగ్ అంటే చాలా విపరీతంగా ప్రాసెస్ అయినవి, ఎన్నో రకాలుగా మార్చబడినవి, లైక్ సాసెస్, జామ్స్, సాసెస్, ఇట్లాంటివన్నీ, మసాలాస్ విచ్ ఆర్ రెడీమేడ్ మసాలాస్ అండ్ ఆల్ దోస్. కొంత ఇప్పుడు ఒక చెంచా మసాలా వేసుకోవటం వర్సెస్ ఎవ్రీ మీల్లో సాస్ వేసుకుని తినటం, ఇట్లాంటివి అనమాట. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రతి మీల్లోనూ ఫ్యాక్టరీ మేడ్ ఆర్ ప్రాసెస్డ్ బ్రెడ్ యూస్ చేయటం, లేదా వాటికి రాసేవి పీనట్ బటర్ అని, లేకపోతే జామ్ అని, లేకపోతే చీజ్ అని, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ కూడా నేచర్ దగ్గర నుంచి ఎంత క్విక్గా మన దగ్గరికి వస్తే అంత మంచి ఫుడ్. అది ఎన్ని ఎక్కువ మెట్లు దాటి వస్తూ ఉంటే అంత ఎక్కువ బ్యాడ్ అని. సో దీన్ని మనం ఒక లిమిట్ చేసుకోవాలి. అస్సలు తినకుండానే ఉంటారా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ? అసలు దెర్ ఇస్ నో వే లైక్ దాట్. సో ప్రతిదానికి ఒక మోతాదు మించితే మంచి కూడా విషం అవుతుంది. అలానే ఒక మోతాదు అనేది పెట్టుకోవాలి. ఇది మీరు డాక్టర్తో మాట్లాడితే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి మీకు తెలియకుండానే మీరు తప్పులు చేస్తున్నారు అని. సో ఇలా వాడెళ్ళి కొనుక్కున్నాడు, వాడే తెచ్చుకున్నాడు, ఇలాంటివి చెప్పకుండా ఖాతాలు ఉన్నాయి, పాకెట్ మనీ తీశారు, అలా కాకుండా మీరు అన్నది మమ్మల్ని ఇంకా ఇలాంటివి కూడా చెప్తుంటారు. మేడం మమ్మల్ని కొట్టేస్తాడు మేడం అని అంటే, అయ్యో పాపం మరి వాడి వయసు ఎంత మీ వయసు ఎంత అని అడుగుతాను. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడు కొట్టాడని వీళ్ళు భయపడి వీళ్ళు ఇచ్చారంట. అంటే 3 ఏళ్ళని మీరు కంట్రోల్ చేయలేకపోతే మీరు ఇంకా వాడికి పేరెంట్ ఎలా అవుతారు అని అడుగుతాను. ఇండియాలో జెంటల్ పేరెంటింగ్ వర్కౌట్ అవుతుందా మ్యామ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నదే, వాడు కొడుతున్నాడు, నో అలా చెయ్యి, వాడు అసలు కొట్టే అంత వెసులుబాటు ఎలా ఇచ్చారు? ఫస్ట్ టైం కొట్టినప్పుడే తిరిగి యూ హ్యావ్ టు రేస్ బ్యాక్ యువర్ హ్యాండ్ అనేది
You వినిపిస్తుంది. just have to look at them in such a way that they dare not raise their hand on you. అది ముందు నుంచి ఇదే నేను చెప్పింది ఫస్ట్గా కాన్షియస్ పేరెంటింగ్ అంటే లైక్ వాట్ డూ యూ వాంట్ టు సెట్ ద రూల్స్ యాజ్. వాడు అలా కొడుతున్నాడు అంటే వాడికి కొట్టచ్చు, కొడితే పని జరుగుతుంది అని ఎక్కడో ఒక చోట ఎన్వైరన్మెంట్లో పికప్ చేసుకున్నాడు. అంటే ఒక స్పౌజెస్ మధ్య ఫైట్ అయినప్పుడు కొట్టుకుంటున్నారా, లేకపోతే వాడు ఫస్ట్ టైం కొట్టినప్పుడు అందరు చప్పట్లు చరిచి నవ్వారా? ఇవే కదా చేస్తారు. అబ్బా భలే తిట్టాడు, భలే కొట్టాడు. నేను చూశాను పిల్లలు నా ఎదురుగానే తల్లిదండ్రులు చెంపమే కొట్టడం, ఉమ్మి వేయటం, ఇట్లాంటివి. మరి ఇవన్నీ నాకైతే ముద్దుగా కనిపించవు. సో ఇవన్నీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద హౌస్. ఇంకొకటి మ్యామ్, స్పౌస్లో అంటే పార్ట్నర్స్లో ఒకవైపు పూర్తిగా మొగ్గిపోయి ఉంటారు పిల్లలు, ఇంకొకరిని అంటే అది మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు దగ్గరికి రానివ్వరు, కొడుతూ ఉంటారు, కొరుకుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు. ఎవ్వరు లేకుండా వాళ్ళొక్కరే ఉన్నారనుకో దేవుడా అనుకుంటూ బాగుంటారు. మళ్ళీ ఇంకొక పర్సన్ ఉన్నప్పుడో లేకపోతే నలుగురు ఉన్నప్పుడు వాళ్ళని చీడ పురుగుల కన్నా హీనంగా చూస్తుంటారు. అది ఎందుకంటే ఇద్దరు పేరెంట్స్ స్టైల్స్లో చాలా వ్యత్యాసం ఉండి ఎవరి స్టైల్లో వాళ్ళు పేరెంట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇదే ఒకళ్ళు పర్మిసివ్ పేరెంట్ ఉంటారు, ఒకళ్ళు అథారిటేరియన్ కానీ అథారిటేటివ్ కానీ ఉంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో కూడా చెప్తాను. సో వీళ్ళు ఈ పర్టికులర్ పేరెంట్ వీడు చిప్స్ అడిగినప్పుడల్లా చిప్స్ ఇస్తారు. ఈ పర్టికులర్ పేరెంట్ చిప్స్ అనే మాట వింటేనే నీకు వాత పెడతాను అని విపరీతంగా అనమాట. మైవే ఆర్ హైవే, అది అథారిటేరియన్ అంటాం. అథారిటేటివ్ ఈజ్ ద బెస్ట్ వే టు పేరెంట్. అథారిటేటివ్ అంటే ఏంటి అని అంటే బౌండరీస్ ఉంటాయి, ఉండి కాస్త వెసులుబాటు, అంటే మనకి ఆ బౌండరీ ఆ లైన్ అనేది క్లియర్గా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వ్యాలిడేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు కనిపించినప్పుడల్లా ఎవడో చిప్స్ తిన్నప్పుడు ఎవడో ఏదో చేసినప్పుడల్లా టెంప్టేషన్ ఉంటుంది పిల్లలకి అని గమనించి ఎస్ ఐ అండర్స్టాండ్, అవును నాన్న నాకు కూడా అలా అనిపించేది. మనందరం కూడా ఏమి అంత 100% మునులం కాదు కదా, మనం కూడా ఏవో చేసాం కదా. సో అవి చెప్పి ఎస్ నాకు కూడా ఇలా అనిపిస్తుంది, నేను కూడా ఇలా చేశాను, బట్ మన ఫ్యామిలీ రూల్ ఇది కాబట్టి మనం ఈ బౌండరీలో ఉందాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బౌండరీస్ని ఫర్మ్గా ఇంపోజ్ చేయటం. అథారిటేరియన్ ఏమిటి అని అంటే నోరెత్తా అంటే వాత పెడతాను అని, అసలు డైలాగ్ ఉండదు అనమాట. సో దట్ అలా కాకూడదు, పర్మిసివ్గా కాకూడదు, అథారిటేటివ్గా ఉండాలి. అథారిటేటివ్ అనేది 5 ఏళ్లలోపు పిల్లలకి అర్థమవుతుందా మ్యామ్? దానికి చెప్పే పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా 10 months నుంచే, 10 months కాదు మేబీ ఈవెన్ బిఫోర్ 9 to 10 months అప్పుడే పిల్లలకి మనం నో అంటే తెలుస్తుంది. ఆశ్చర్యపోతూ ఉంటారు పేరెంట్స్, చంటి పిల్లలు పసి గుడ్డు కదా మేడం వీడికి ఎలా చెప్తామంటారు. 2 year oldకి 3 year oldకి 4 year oldకి నేను చూపిస్తాను వాళ్ళకి. 10 month old బేబీ కూడా మన ఫేస్ కవళికలు, మనకి ఏమి ఇష్టము, మన టోన్లో వచ్చే చేంజెస్, మనం దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, దేన్ని డిస్కరేజ్ చేస్తున్నాము, ఇవన్నీ గమనించుకుంటూ ఉంటారు. సో ఎస్ అండ్ నో చెప్పటం ఫర్మ్గా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ పేరెంటింగ్. ప్రతి దానికి వాళ్ళు అడిగినవన్నీ, వాళ్ళు చెప్పేవన్నీ మనం చేయక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ విషయం చెప్తే చాలామంది వ్యూవర్స్ నమ్మరేమో, న్యూ బోర్న్ బేబీ కూడా మనని మౌల్డ్ చేస్తూ ఉంటుంది. ఎలా మ్యామ్? ద వే దే క్రై, ఓకే, దే విల్ బి ఎక్స్ప్రెసింగ్ ఎవ్రీథింగ్. ఎత్తుకోమని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. మనం కూడా మాట్లాడచ్చు, వాళ్ళు చెప్పినవన్నీ మనం చేయక్కర్లేదు. వాట్ ఐ టెల్ దెమ్ ఈజ్ సో నో అని చెప్పి చెయ్యేసి రీఅష్యూర్ చేసి, వాళ్ళకి మీ అటెన్షన్ కావాలి. మీరు లిటరల్గా ఆల్వేస్ ఆన్ దెమ్ మన మీద ఉందాము అనేది వాళ్ళ ఉద్దేశం కాదు. సమ్ కమ్యూనికేషన్ జరుగుతోంది, అదేమిటి అని గమనించుకొని ఆ ప్రాబ్లం ఏంటి అని సెట్ చేయాలి. కొన్నిసార్లు ప్రాబ్లం ఉండకపోవచ్చు, జస్ట్ ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కోలిక్ గురించి చెప్పచ్చు. సో కొంతమంది బేబీస్కి ఇంటెస్టైన్స్ మూవ్ అయితే చాలు ఏడుస్తారు, అదొక్కటే కదా లాంగ్వేజ్. వాళ్ళకి నవ్వటం రాదు, ఆశ్చర్యపడటం రాదు, ఎక్స్ప్రెస్ చేయటం అవన్నీ జరుగుతూ ఉంటాయేమో బ్రెయిన్లో కానీ. సో వాళ్ళకున్న ఒకే ఒక లాంగ్వేజ్ ఏడటం. సో నాకు కొద్దిగా ఏదో డిస్కంఫర్ట్ ఉంది అని చెప్పడానికి ఏడుస్తారు.
ఇదేంటి ఏదో కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి ఏడుస్తారు. నాకు విపరీతంగా పెయిన్ఫుల్గా ఉంది అని చెప్పడానికి ఏడుస్తారు. సో ఏడ్చిన ప్రతిసారి ఇలా ఇలా వెనక్కి పడిపోనక్కర్లేదు. యాజ్ యూ కీప్ లెర్నింగ్ అబౌట్ ద చైల్డ్ వాట్ దే నీడ్ అనేది, వాళ్ళు నెల రోజులు పసిగుడ్డు దగ్గర నుంచి మనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అండ్ చెప్తూ ఉంటారు. ఇవి మనం అర్థం చేసుకోవటానికి ప్రాబబ్లీ ఒక బ్రిడ్జే మీ పీడియాట్రిషియన్. ఎస్, అండ్ ఆల్సో టు అన్లర్న్ అలాట్. ఎవరో ఒక్క సోర్స్ని టచ్ చేయాలి. అవును, టూ మెనీ సోర్సెస్ కాకుండా మీరు అన్నట్టు మీరు ఎలాగైతే మీ ప్రొఫెసర్స్ని యూ జస్ట్ యూస్ టు గెట్ బ్యాక్ టు దెమ్, అలాగా పీడియాట్రిషియన్ ఎక్స్పీరియన్స్డ్. ఇక అంతే, ఒకరిని ట్రస్ట్ చేయాలి, ఆలోచించుకోవాలి, ఆచరించుకోవాలి. ఆ ఒక్కలని నేను యూజువల్గా ఏం చెప్తానంటే నా పేరెంట్స్కి, నా రూమ్లోకి వచ్చే ముందు మేక్ ఆల్ యువర్ రీసెర్చ్ అబౌట్ హూ యూఆర్ కమింగ్ టు. డూ యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్? వన్స్ యూ కమ్ ఇన్ సైడ్ మై రూమ్ యూ హ్యావ్ ద కంఫర్ట్. మీరు ఇంక ఏ రీసెర్చ్ చేయక్కర్లా. ఐఎమ్ డూయింగ్ దట్ ఫర్ యూ బికాస్ ఐ వాంట్ టు బీ ద బెస్ట్. ఓకే, సో నా గురించి రీసెర్చ్ చేసుకోండి. నా దగ్గరికి వచ్చే ముందే నాకు బెస్ట్ డాక్టర్ ఎవరు అనేది రీసెర్చ్ చేయాలి. మీరు చేసుకోండి, మీ వీలైనంత రీసెర్చ్ చేయండి, మనుషుల్ని అడగండి, మీరు చేయండి, మీకున్న అన్ని అవెన్యూస్తో. బట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా దాని మూలాన మీకు చాలా ఈజీ అవుతుంది పేరెంటింగ్. ఈ నెత్తి మీద కొండలు మోసుకొని తిరిగినట్టు కాకుండా ప్రశాంతంగా పువ్వులు, తర్వాత బటర్ఫ్లైస్, మంచి గిటార్ సౌండ్స్ ఇవన్నీ కూడా వినిపిస్తాయి పేరెంటింగ్లో, ఇఫ్ యు టేక్ దట్ అవే ఫ్రమ్ యువర్ హెడ్. లవ్లీ మ్యామ్. పేరెంటింగ్లో ఇంకొకటి ఏంటంటే నాట్ ఏబుల్ టు లెట్ గో సర్టన్ హ్యాబిట్స్ ఆఫ్ అస్. కొంతమందికి సినిమాలు చూడడం విపరీతంగా ఇష్టం ఉంటుంది పార్ట్నర్స్లో. కొంతమందికి బయటికి వెళ్ళకుండా బతకలేరు అసలు. ప్రతిరోజు ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవాలి, ఒక 5 రూపాయల నుంచి 100 రూపాయలైనా ఖర్చు పెట్టేయాలి, కొనుక్కోవాలి. ఇంకొంతమంది సెల్ ఫోన్ చూడకుండా, ఆ రీల్స్ చూడకుండా, ఏదో ఒకటి ఎవ్రీ 5 సెకండ్స్కి తీసి అప్డేట్ చెక్ చేయకుండా బతకలేము. స్క్రీన్ అడిక్షన్ అందరికీ ఉంటుంది టు సర్టన్ ఎక్స్టెంట్. ఇంకొంతమందికి పేరెంట్స్ కి జంక్ ఉంటుంది, నువ్వు జంక్ తినద్దు అని చెప్పి మనమే జంక్ తింటూ ఉంటాం. నేను అదే చెప్తాను, మీరు వాడు ఎదురుగా కూర్చుని ఆవకాయ తింటూ 4 రాసుకుంటూ హై షుగర్ హై సాల్ట్వి నువ్వు తినొద్దు అని చెప్తే హౌ కెన్ దట్ బి అ రూల్ అట్ ఆల్? రూల్ ఈజ్ అ రూల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద హౌస్. అందుకే నేను అన్నాను ఫ్యామిలీ ఆర్ హౌస్ రూల్స్ ఉండాలి అని. సో ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేస్తారు ఈ స్క్రీన్ అడిక్షన్ గురించి అయితే. అవును. సో మీరేమంటారు మ్యామ్, అంటే టు బీ అ పేరెంట్, పిల్లలకి ఈ స్క్రీన్ టైం వల్ల నా క్వశ్చన్, ఇప్పుడు పెరిగిపోతున్న స్క్రీన్ టైం వల్ల అల్లరి చేస్తున్నాడు, 2 గంటలు కూర్చోబెడితే మన జోలికి రాడు అని చెప్పి మనం ఇచ్చే స్క్రీన్ టైం వల్ల ఈ ADHDలు, ఆటిస్టిక్, డెవలప్మెంటల్ డిలేస్, స్పీచ్ డిలేస్ వస్తాయంటారా స్క్రీన్? డెఫినెట్గా. మన బ్రెయిన్ ఆల్మోస్ట్ ప్రతి క్షణం కొన్ని వందలు, అంటే బిలో 2 years 100 కనెక్షన్స్, ప్రతి నిమిషం 700 కనెక్షన్స్ ఆల్మోస్ట్ చేసుకుంటూ ఉంటుంది. అంటే మనం అసలు ఇమాజిన్ చేయలేము. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ స్క్రీన్స్ కానీ, ఈ ఇతరత్ర బ్యాడ్ ఫుడ్ కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ లవ్ ఇన్ ద హౌస్ హోల్డ్. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చైల్డ్హుడ్ స్ట్రెస్, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఎక్స్పీరియన్స్ చేసే ఫిజికల్, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్, అది కూడా మన న్యూరల్ నెట్వర్క్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే 1000 day ప్రాజెక్ట్ అని పెట్టారు ఇప్పుడు. ఫస్ట్ 1000 days అంటారు. దే ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్ ఎంటైర్ లైఫ్. ఆ 1000 days ఏమిటి అంటే తల్లి గర్భంలో ఉన్న ఆ 9 నెలలు ప్లస్ ద ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ టైంలో స్ట్రెస్ఫుల్గా గడిపే పిల్లలు, వయలెన్స్ ఉన్న హోమ్స్, అది లైక్ ఫిజికల్ వైలెన్స్ అవ్వచ్చు, సెక్షువల్ వైలెన్స్, చైల్డ్ అబ్యూస్ అవ్వచ్చు, లేదా ఇమోషనల్లీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్, పిల్లల్ని తీసుకెళ్ళి బాత్రూంలో బంద్ చేయటం, థ్రెటన్ చేయటం, భయపెట్టడం, భయానక బీభత్సంగా. ముందేమో విపరీతమైన పిచ్చిగారాబం చేస్తారు, ఆ తర్వాత సడన్గా రియలైజ్ అయ్యి విపరీతమైన దారుణమైన పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మీరందరూ ఆశ్చర్యపోతారు. నాకు ఇది ఒక వ్యూవర్ నేను చేసిన వీడియోకి రెస్పాన్స్గా తెలిసిన వాళ్ళ ద్వారా నాకు పంపించిన టెక్స్ట్ అది.
చెప్పండి మ్యామ్. అప్పటి వరకు లైక్ నేను యాక్చువల్లీ ఫస్సీ ఈటింగ్ అని ఒక వీడియో చేశాను. వాడు అక్కడ అస్థిపంజరం లాగా ఉన్న పిల్లాడి గురించి అదే చెప్తారు, నడవలేక నడుస్తున్న వాడి గురించి కూడా అదే చెప్తారు. ఏంటి మా పిల్లాడు అసలు ఫుడ్ తినట్లేదు. మీ వీడియో చూడక ముందు నాకు చాలా గిల్టీగా ఉంది మేడం. నేను ఇప్పుడన్నా చూసాను, పిల్లవాడిని ఆవిడ గోడకు కొట్టేదంట ఫుడ్ తినకపోతే. ఏంటి మ్యామ్ అదే, సో ఇట్లాంటివి చాలా ఉంటాయి నాకు ఎక్స్పీరియన్సెస్. లేదు ప్లీజ్ కంటిన్యూ. తల గోడ కొట్టేది తినట్లేదనా? ఇంకా ఆవిడ ఫ్రస్ట్రేట్, అంటే ఆవిడ మైండ్లో ఆవిడికి ఇంత ఫుడ్ తినాలి, ఈ ఫ్రీక్వెన్సీతో తినాలి అనేది డీప్లీ ఇన్గ్రెయిన్డ్. సమ్వేర్ ఇన్ హర్ చైల్డ్హుడ్ మేబీ ఆవిడకి ఫుడ్ దొరకలేదో, లేకపోతే ఇంకేదో అన్మెట్ నీడ్ ఉంది, లేకపోతే వాళ్ళ మదరే అలా అదే యాంగ్షియస్ అయిపోతారు అనమాట. ఆయన ఫుడ్ తినకపోతే వీడికి యాంగ్జైటీ అటాక్ వస్తుంది. ఆ యాంగ్జైటీ పానిక్ అటాక్లో ఆవిడ ఏం చేస్తుందో ఆవిడకే తెలీదు. అసలు ఫుడ్ పెట్టడం అంటే ప్రేమ కదా. అవును. అలాంటిది అది ఒక అబ్యూస్లోకి మారిపోతుంది. ఇంకా వాడు భయంతో వణికిపోతూ వాడికి వాంతి వస్తున్నా కానీ ఫుడ్ తినాలన్నమాట. సో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్. వంట పట్టదు కదా మ్యామ్ అట్లాంటి ఫుడ్ తిన్నా కూడా. ఒబీస్ అవుతారు, ఫుడ్ అంటే అసహ్యం డెవలప్ చేసుకుంటారు, అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళకి హార్ట్ డిసీజ్లు అలాంటివి, హైపర్ లిపిడిమియాస్ కూడా వస్తాయి అవసరం లేనంత తింటే. యాజ్ అ పీడియాట్రిషియన్గా మీరు ఎదిగే పిల్లలు, ఒక 8 ఏళ్ల పిల్లలు, నేను చెప్తాను మ్యామ్, అంటే ఇక్కడ నాకు కూడా ఎన్నో సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్. ఐ హ్యావ్ అ చైల్డ్ హూ ఇస్ 7 years. సో పొద్దున ఇంత తినాలి, ఇంత 4 ఇడ్లీలు తినాలి, 4 తర్వాత పెద్ద గ్లాస్ పాలు తాగాలి, ఓకే. ఆ తర్వాత అయ్యో పెట్టు బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని తినాలి. దట్ ఈస్ వన్ లైక్ మై sworn enemies in the food system is biscuits. Yes, చెప్తా. The worst food on earth, one of the worst foods on earth ఏంటంటే బిస్కెట్స్. ఓకే, చాక్లెట్ తినకూడదు కానీ బిస్కెట్లు తింటే ఏం కాదు, కొంచెం జ్యూస్ హెల్త్కి మంచిది. ఏదో ప్యాకెట్లో వచ్చేది పుల్లేసి జ్యూసీ. మళ్ళీ మధ్యాహ్నం ఇంత పప్పు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్, కూరలు ఇంత నెయ్యి ఇంతే వేయాలి, మళ్ళీ ఇంత కూడా కాదు, మళ్ళీ చారేయి, పెరుగేయి, గట్ట పెరుగు, రైస్ ఇంత తినాలి, కూర ఇంతే ఉంటుంది. దట్ షుడ్ బి ది రివర్స్ యాక్చువల్లీ. లేదు, ఇంత నెయ్యి వేసి బాగా, మళ్ళీ సాయంత్రం గ్లాసుడు పాలు, ఇంత పెద్ద గ్లాసుడు పాలు, వాళ్ళ కొలతలు కూడా ఇదే రేంజ్. ఇంత షుగర్ వేయి, ఇంత వేయి, 2 స్పూన్లు వేయి, ఎందుకు ఆ పీనాస్తాను, మళ్ళీ ఏదైనా బిస్కెట్లు, మళ్ళీ ఏదైనా పళ్ళు పెట్టు, మళ్ళీ రాత్రికి అన్నం పెట్టు, మళ్ళీ పాలి. అసలు ఈ తిండి ప్రాసెస్ ఇది కరెక్టా మ్యామ్ మీకు? యూజువల్గా ఇండియన్ మదర్స్, అంటే అందరి గురించి నేను అన్నాను కానీ చాలామంది గ్రాండ్ పేరెంట్స్, మదర్స్ కంటే కూడా ఎక్కువ, వాళ్ళ దృష్టిలో నార్మల్ అని అనుకుంటున్న ఫుడ్లో సగం తింటే చాలు. అవునా మ్యామ్? లెస్ దాన్ హాఫ్. ఓకే. సో ఏమిటంటే, అండ్ వాళ్ళు కంపల్సరీ 3 పూట్ల తినాలి, కంపల్సరీ ప్రతిరోజు ఒకే రకంగా తినాలి. ఏ రోజు ఒక పూట సరిగ్గా తినకపోయినా వీళ్ళకి ప్యానిక్ వచ్చేస్తుంది. నేను ఒక్కటే అడుగుతాను యూజువల్లీ పేరెంట్స్ని, మీరు నిన్న మార్నింగ్ ఏం తిన్నారు, నిన్న ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు, నిన్న ఆర్ లాస్ట్ వీక్లో వేరియేషన్ ఉందా లేదా ఈచ్ డే టు డే అని అడుగుతాను. ఎగ్జాక్ట్ సేమ్ మిల్లీగ్రామ్స్ తింటున్నారా, వేరియేషన్ ఉందా? ఉంది. మరి వీడు వేరే గ్రహాంతరవాసి కాదు కదా, మన గ్రహం నుంచేగా వీడు కూడా పుట్టింది. సో వీడికి కూడా ఆ వేరియేషన్ ఎలా చేయాలి కదా అని అడుగుతాను. ఒకరోజు ఒక చైల్డ్ వద్దు అని అంటే డోంట్ గివ్ ఫుడ్. మన బాడీకి సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఉంటుంది. ఒక వారం ఎక్కువ తిన్నప్పుడు వచ్చే వారం కాస్త తక్కువ ఆకలి, ఒక నెల ఫాస్ట్గా పెరిగినప్పుడు అవసరం కంటే మించి ఫర్ వాట్ ఎవర్ రీజన్ మళ్ళీ అదే నార్మలైజ్ చేసుకుంటుంది. మీరు ఆ నార్మలైజింగే అలౌ చేయరు. నేను ఇందాక చెప్పాను కదా, భయం, వాడు ఎక్కడ పెరగకుండా అంతే ఉండిపోతాడా, హైట్ పెరగడా, అమ్మాయి కానీ హైట్ పొట్టుకుండిపోతారు, హైట్ అండ్ వెయిట్, అయ్యో భలే సన్నగా ఉన్నా, నేను హెవియర్ సైడ్, నా కిడ్ ఇలా ఉంటాడు, నువ్వు తినేస్తున్నావు వాడికి పెట్టకుండా అంటారు. చాలా ఈజీగా కామెంట్స్, వాళ్ళ ముక్కు కూడా సరిగ్గా తెలియదు. సో నేను ఆ ట్రామానంతా తీసుకొచ్చి వాడి మీద రుద్దుతా డబల్గా ఇస్తా. అవును, దట్స్ ఆల్ దేర్. నాకు ఐ హ్యాడ్ వన్ ఫ్యామిలీ ఆఫ్ IAS ఆఫీసర్స్ చాలా ఇయర్స్ బ్యాక్, అంటే లైక్ ప్రాబబ్లీ 15 years ago. Highly intellectual and educated. All of them are obese, overweight. వాళ్ళ కిడ్నీ తీసుకొచ్చారు, అంటే గ్రాండ్ పేరెంట్స్ ఆర్ IAS ఆఫీసర్స్, సన్ ఈజ్ ఆల్సో సమ్వేర్ లైక్ దాట్.
ఆ కిడ్ని తీసుకొచ్చారు. వాడు అట్లీస్ట్ వాడు ఉండాల్సిన వెయిట్ కంటే హీస్ లైక్ 150% ఆర్ 200% ఉన్నాడు. వాళ్ళు తీసుకొచ్చిన, ఐఎమ్ నాట్ కిడ్డింగ్, వాళ్ళు తీసుకొచ్చిన రీజన్ ఏంటంటే వీడు సరిగ్గా తినట్లేదు. మేము పెడదామని చూస్తే కక్కుతున్నాడు. యూ హ్యావ్ టు ట్రీట్. దే జస్ట్ వాక్డ్ ఇన్ టు మై రూమ్ సేయింగ్ మై కిడ్ ఈస్ వామిటింగ్. ఐ సెడ్ ఓకే, హిస్టరీ అడుగుతాం కదా, ఎప్పటి నుంచి వామిట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని. ఆ హిస్టరీలో చూసింది ఏంటంటే వాడు వద్దుమర్రో అంటే వీళ్ళు కుక్కుతున్నారు, వాడు వామిట్ చేస్తున్నాడు. ఈస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ బై వామిటింగ్. సో నేను చెప్పాను కొంచెం కొద్దిగా వెనక్కి రిసీడ్ అయితే మీరు వీడి వామిటింగ్స్ తగ్గిపోతాయి అని చెప్పి. అట్లా వామిట్ చేసినా కూడా ఎంత ఫుడ్ తిన్నారో మళ్ళీ కలిపెట్టే పేరెంట్స్ నేను చూసి వామిట్ అవ్వగానే దే స్టార్ట్ ద నెక్స్ట్ మీల్. నా దృష్టిలో ఇది చైల్డ్ అబ్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కిడ్నీ మీరు చూసారు మ్యామ్, ఐ హ్యావ్ నో బౌండరీస్, ఐ కెన్ అట్లీస్ట్ డిస్కస్ దిస్. వాడు లీనర్గా ఉంటాడు, మీకేమనిపించింది? నేను ఒకటే చెప్తాను, మామూలుగా అన్నీ హ్యూమర్తో లేస్ చేసి చెప్తాను, బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లెసన్ ఇన్ దట్. సో మీరేమో జయబాదుర్లా ఉండి మీ పిల్లలు అమితాబ్, ఐ మీన్ వాట్ ఎవర్, మీరు ఒక రకంగా ఉండి మీ చైల్డ్ వేరే రకంగా ఉండాలని కోరుకుంటారు. అది కరెక్ట్ కాదు. నెంబర్ వన్ ఆఫ్ ద పేరెంట్ లాగా ఉంటారు. మీరిద్దరు ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉంటారా? కాదు కదా. కాదు. వైఫ్ ఒకలా ఉంటారు, హస్బెండ్ ఒకలా. హీస్ ఆన్ ద లీనర్ సైడ్ అంతే ఆబ్వియస్లీ. సో హీ విల్ బి లైక్ హిమ్, ప్రాబ్లీ హీస్ టేకింగ్ ఆఫ్టర్ హిస్ జెనెటిక్స్. సో మీలాగానే ఉండాలి, లేకపోతే ఇంకెవరినో చూపించి వాళ్ళలాగా ఉండాలి అంటే వాళ్ళకి కాదు కదా పుట్టింది, వాళ్ళలాగా ఎలా ఉంటారు మీ పిల్లలు? సో ఇలాంటివి అనమాట. సో లేదు, నా ఫ్రెండ్ చైల్డ్ ఉన్నాడు, వీడి క్లాస్లో వేరే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంత పొడుగున్నారు. డెఫినెట్గా మీ కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఐ రియల్లీ వెల్కమ్ ఆల్ యువర్ ఇన్పుట్స్. పేరెంట్స్ చెప్పే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకున్న ఫియర్స్ అన్నీ చాలా జెన్యున్. ఇవి అసలు నేను కొట్టిపారేసే సమస్య లేదు. మాకు పీడియాట్రిక్స్లో ఫస్ట్ చెప్పేది అదే, వినండి. పేరెంట్ ఏదైనా కాన్స్టెంట్గా చెప్తా అంటే డెఫినెట్గా దెర్ ఇస్ సంథింగ్ యూఆర్ మిస్సింగ్ అని. సో యూ హ్యావ్ టు డిగ్ డీప్ ఇన్ టు ఇట్. గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి, వాటి మీద ప్లాట్ చేస్తాం. 2.5 కిలోలు పుట్టిన చైల్డ్ సంవత్సరం వచ్చేటప్పటికి 7.5 కిలోలు ఉండాలి. కానీ 4 కిలోలు ఉన్న చైల్డ్ 7.5 కిలోలే ఉంటే వాడికి అది అండర్ గ్రోత్. 4 కిలోలు పుట్టినవాడు 10 కిలోలు దాటాలి. 2.5 కిలోల వాడికి 10 కిలోలు దాటనక్కర్లా. అవును. సో ఇట్లా డిఫరెంట్ ట్రాజెక్టరీస్ ఉంటాయి మనందరికీ. ఆ ట్రాజెక్టరీ కరెక్ట్గా ఉంటే దెన్ హీస్ గ్రోయింగ్ వెల్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే సమస్య వచ్చినప్పుడు మనం రావడం కాదు, రెగ్యులర్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ప్యాటర్న్స్. ఇప్పుడు ప్యాటర్న్స్ చదవటం కుదరట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ అయిపోతున్నారు. వాళ్ళకి వాళ్ళే మందులు వేసేసుకుని. మొన్న ఒక పేరెంట్ ఒక 1 year తర్వాత వచ్చారు. ఈ లోపు ఒక 6 times కోల్డ్స్ అండ్ కాఫ్స్ వాళ్ళే ట్రీట్ చేసుకున్నారు. ఎలా? పారాసిటమాల్ అంతే, సింపుల్, చదివేసి ఎక్కడో ఏదో చేసేస్తారు. ఒక 1 year తర్వాత 2 months కాఫ్తో తీసుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వైద్యం మొత్తం చేసేసి తగ్గట్లేదు కాబట్టి 2 నెలలు తర్వాత డైలీ దగ్గుతున్నాడు, కక్కుతున్నాడు. సో నాకు టైం దొరికినప్పుడు నేను తీసుకొచ్చాను. గుడ్. సో ఈ 2 months కాఫ్ మరి ముందంతా ఏమైంది? నేను యూజువల్లీ బ్యాక్ హిస్టరీలోకి వెళ్తానా నెల వస్తుంది డాక్టర్ అన్నారు. మరి నెల వస్తుంటే 10 నెలల తర్వాత ఎందుకు వస్తున్నారు అని అడిగాను. అంటే ఈ లోపు మేము వేసాము మందులు, వారం రోజులకి తగ్గింది, 10 రోజులకి తగ్గింది, ఇట్స్ ఓకే. లేదు, కంటిన్యూస్గా చాలాసార్లు, ఇన్నిసార్లు దగ్గు జలుబు వస్తుందంటే మీ చైల్డ్కి మీరు అన్రికగ్నైజ్డ్ అలర్జీ, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, ప్రివెన్షన్ ఎక్కడుంది? 10 సార్లు ట్రీట్ చేసే బదులు ఒక 2 నెలలు ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్యాటర్న్ చదువుకొని, ఇప్పుడు ఈ చైల్డ్కి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? కొంతమంది ఒక 1 year నోస్ బ్లాక్, మాటికి జలుబు చేస్తుంది, నోస్ బ్లాక్ అవుతుంది, గురకలు పెడుతున్నారు అంటారు. ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఎడ్నాయిడ్స్ ఉన్నాయా? వాటికి నేసల్ స్ప్రేస్ మీద ఏమన్నా పెట్టాలా? లేకపోతే ప్యాటర్న్ ఒక 5 times లూజ్ మోషన్స్ అయినాయి, లేకపోతే వాంతులు అయినాయి లాస్ట్ 6 monthsలో. ఫుడ్ ఇంటాలరెన్స్ ఏమైనా ఉందా? లేదా మీరు చేస్తున్నది ఏదైనా తప్పు జరుగుతోందా?
మీరు ఈటింగ్ అవుట్ ఎక్కువ చేస్తున్నారా, ఇప్పుడు ఇలాంటి సజెషన్స్ ఇవి కదా మేము ఇవ్వాల్సిన సజెషన్స్. ఈ సజెషన్స్ ఎప్పుడు ఇవ్వగలుగుతాము? అసలు మీకు ఎన్నిసార్లు ఒంట్లో బాగోట్లేదు, ఎందువల్ల ఒంట్లో బాగోట్లేదు, ప్యాటర్న్ చదవగలగటానికి మీరు అసలు రావాలి కదా. యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ అస్. నాకు తెలిసి మీరు చూసుకోవడం అంటే ఇదే కదా మేడం. పేరెంట్స్ చూడడం అంటే పిల్లల్ని వాచ్అవుట్ చేయడం అంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఇలా చూడడం కాదు. అదే కదా కదా, అంటే నేను ఇన్వాల్వ్ చేసుకునే అంటున్నా, అందరం ఇంక్లూడింగ్ మీ టు. సో నేను కూడా ఐ కీప్ చెకింగ్ ఆన్ మై సెల్ఫ్. నేను ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తున్నానా, నేను ఇది కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నానా. ఐ యూజువలీ టేక్ హెల్ప్ ఆఫ్ సమ్వన్ అన్బయాస్డ్. ఎందుకంటే నేను మదర్ కాబట్టి నేను ఏమైనా ఓవర్ రియాక్ట్ అవుతున్నానా, అండర్ రియాక్ట్ అవుతున్నాను. యూజువల్లీ పీడియాట్రిషియన్స్లో ఎలా ఉంటుందంటే వీ డోంట్ ట్రీట్ అవర్ ఓన్ కిడ్స్. ఎందుకంటే మాకు ఎంతో కొంత వీల్ బి ఎమోషనల్ ఓవర్లే ఉంటుంది కదా. సో మాకు అనిపించింది వి జస్ట్ చెక్ విత్ అవర్ కొలీగ్, నాకు ఇలా అనిపిస్తుంది, డూ యూ ఆల్సో థింక్ లైక్ దట్ అని. సో అట్లా యూ షుడ్ కీప్ టేకింగ్ రెగ్యులర్ అడ్వైస్ ఫర్ హెల్త్ మెయింటెనెన్స్ యాజ్ మచ్ యాజ్ ట్రీటింగ్ ద డిసీజ్. చైల్డ్ మెయింటెనెన్స్ కూడా కాబట్టి మీరు వాడి గ్రోత్, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్. ఓకే, నడక 15 నెలలకు కూడా నడవలేదు, పర్వాలేదు మా అబ్బాయి కూడా 2 ఏళ్ళకి నడిచాడు, ఇట్స్ నాట్ రైట్. మీ అబ్బాయికి ప్రాబబ్లీ ఏదన్నా జెనెటిక్ ప్రాబ్లం ఉండి అదే మళ్ళీ చైల్డ్లో రిపీట్ అవుతుందా? సో అవి చెక్ చేసుకోవాలి. అప్పుడు తెలియని ప్రాబ్లమ్స్ ఇప్పుడు మేము డిటెక్ట్ చేస్తున్నాం, ట్రీట్ చేస్తున్నాం, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇలా అనమాట. కొంత ఏదన్నా రికరెంట్గా ప్రాబ్లం ఉన్నా, అసలు ఏ ప్రాబ్లము లేకపోయినా, పర్టికులర్లీ ఫస్ట్ 2 yearsలో రెగ్యులర్ హెల్త్ చెక్స్ దే గో ఎ లాంగ్ వే. ఓకే, ఎస్ మ్యామ్. ఇలా మీరు పేషెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆన్ అ ఫన్నీయర్ సైడ్ లెట్ మీ ఆస్క్ యూ దిస్. మీకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అంటే రకరకాల పేరెంట్స్ వస్తారు. కొంతమంది మీరు చెప్పింది మొత్తం విని మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి అడుగుతారు. దట్ విల్ బి ది 100th టైమ్ ఆర్ ఇన్ఫినిట్ టైమ్. ఇంకొంతమంది దే డోంట్ లెట్ యూ స్పీక్ కంప్లీట్లీ, క్వశ్చన్స్తో రెడీగా ఉంటారు. ఇంకొంతమంది యాంగ్షియస్నెస్, ఇంకొంతమంది నేను చేస్తున్నా వేరే వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ లేరు, ఆల్వేస్ వింజింగ్, అందుకే నాకు ఇలాగా ఏం చేయమంటారో మీరే చెప్పండి. మీ ప్రతి సొల్యూషన్కి నా దగ్గర ప్రతి ప్రాబ్లం ఉంటుందన్నమాట. మీరు పెరగనం తినమన్నారు వాడికి, నేను ఇంకేదో చెప్పా ప్రాబ్లం అని చెప్పా. మీరు కూరనని చెప్పారు, నేను కక్కుతాడని చెప్పా. మీరు స్కూల్ అన్నారు, నేను ఇంకేదో అన్నా. ఇలా మీకు ఇరిటేషన్ బాగా వచ్చినప్పుడు ఎలా వెంటౌట్ చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పేషెంట్ కాదు, పేషెంట్గా ఉండాల్సింది డాక్టర్. ఓకే, అదే. సో మోస్ట్ ఇంపేషెంట్గా ఉన్న పేషెంట్స్ దగ్గర కూడా పేషెంట్గా ఉండటం నేర్చుకుంటాం. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అది ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ కాజ్ ఏంటి అనేది తెలిసిపోతుంది మాకు. వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ యాంగ్జైటీ ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇది భయంగా ఉంది. చాలా వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది సడన్గా విపరీతమైన వర్క్ స్ట్రెస్లో ఉంటారు, రోజు నైట్ ఏదో చేసుకుంటుంటే వీడు దగ్గుతూ ఉంటాడు. అప్పుడు ఫస్ట్ టైం రియలైజ్ అవుతారు, ఊరిని వీడు రోజు దగ్గుతున్నట్టున్నాడు అని చెప్పి ఒక నెల తర్వాత తీసుకొస్తారు. సో లోపల మామ్ గిల్ట్ ఉంటుంది వాళ్ళకి, గిల్ట్ ఉంటుంది. ఆ గిల్ట్ ఉండి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము దగ్గు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు, మామ్ గిల్ట్ని ట్రీట్ చేయాలి. ఓకే, సో ఇట్స్ లైక్ దాట్. సో దిస్ ఈజ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఇంకొకళ్ళు ఉంటారు, మొత్తం అంతా చెప్పిన తర్వాత కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం డయాగ్రామ్స్ చేసి అన్నీ చెప్పి, ఇంకా అన్నీ భగవద్గీత కొటేషన్స్ దగ్గర నుంచి అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత చివరి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అయితే ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అంటారు. అయ్యయ్యో, మాట ఎందుకు వస్తుంది అని అనేది సీనియారిటీ వస్తే తెలుస్తుంది. ఏమిటి అని అంటే వాట్ దే వాంట్ టు హియర్ ఫ్రమ్ ద డాక్టర్ ఈజ్ ప్రాబ్లం లేదు కదా అనే మాట లిటరల్గా తీసుకోకూడదు. వాట్ దే వాంట్ యూ టు సే ఈజ్ వీ కెన్ సాల్వ్ ఇట్, ఇట్ ఈస్ నాట్ అన్సాల్వబుల్, ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ అని మా నోట్లోంచి ఒక 10 times వింటే అది రీఅష్యూరింగ్గా అనిపిస్తుంది. దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. ఫస్ట్ బాగా జూనియర్ మోస్ట్గా ఉన్నప్పుడు ఆ మాట వినగానే ఇట్లా లోపల ఇట్లా పొగల సెగలు
స్టార్ట్ అవుతుంది. ఏం ప్రాబ్లం లేకపోతే మరి ఇంతసేపు నేను చెప్పింది ప్రాబ్లం వాడలేదు మీలో. సో అట్లా అనమాట. సో అది వేర్ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ అనేది మనకి తెలిస్తే వీ నో హౌ టు అడ్రస్ టు దట్. ఇంకొక చాలా ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. ప్లీజ్. సాటర్డేస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బిజీ మాకు. ఎంత బిజీగా ఉంటాయి అని అంటే మధ్యలో ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ద నేచర్స్ కాల్, నేను ఇట్లా రూమ్లో నుంచి బయటికి వెళ్ళగానే ఇటువైపు నుంచి అందరు ఇట్లా కొరకొరా చూస్తూ ఉంటారు. మేము ఇక్కడ కూర్చుని ఉండగానే ఈవిడ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అట్లా ఒకసారి ఇట్లా వెళ్తూ అప్పుడే ఒక పేషెంట్కి కొంచెం బిగ్ డిస్కషన్ అయింది. అదంతా అయిపోయింది, ఎంటర్ అయింది, అంతా చెప్పేసి వెళ్తున్నాను. అప్పుడే అమ్మయ్య అని ఐ వాజ్ జస్ట్ స్టెప్పింగ్ ఇన్ టు ద బాత్రూమ్ డోర్ దగ్గర ఉంటే డాక్టర్ అని ఇట్లా అంటే ఏం చెప్పానంటే నేను లోపలే ఉండిపోదాం అనుకోవట్లేదు అనగానే ఆవిడ కూడా పక్కన నవ్వి ఓకే సారీ దే డోంట్ రియలైజ్ కదా ఐ విల్ వెయిట్ హియర్ షీ వాస్ వెయిటింగ్ జస్ట్ అవుట్ సైడ్ ద బాత్రూమ్. ఓకే, నవ్వినా కూడా తను లిటరల్ గానే తీసుకున్నారు. నేను లోపలే ఉండిపోదాం అనుకోవట్లేదు బయటకు. సో ఇట్స్ సంథింగ్ లైక్ దట్. దీస్ ఆర్ ద హ్యూమరస్ పార్ట్స్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. బట్ చూసేదాన్ని బట్టి ఉంటుంది, లైక్ ఏ సెట్ పర్స్పెక్టివ్ అనమాట. ఒకళ్ళు కోపం ఉన్నాళ్ళు అయితే కనుక కొంచెం విసుక్కుంటారు కదా డెఫినెట్ గా, కాంట్ యూ లీవ్ మీ అలోన్ అట్లీస్ట్ హియర్ అని. సో అట్లా ఉంటుంది. బట్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఆత్రం అనమాట. వాళ్ళ చైల్డ్ గురించి ఆత్రంలోంచి ఇవన్నీ వస్తాయి. అవును. ఎవ్రీ చైల్డ్ ఈస్ బికమింగ్ ప్రేషియస్ మ్యామ్. మీరు కానీ మదర్స్కి, పేరెంట్స్కి మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే టు ప్లాన్ యువర్ ఫస్ట్ బేబీ ఆర్ సెకండ్ బేబీ ప్లాన్ చేసేటప్పుడు మనం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ, మన మెంటల్ డిసెబిలిటీస్ని, ఆర్ ఇఫ్ యూఆర్ రియలీ ఇన్ అ వర్జ్ ఆఫ్ గివింగ్ అ సెకండ్ థాట్ టు అవర్ మ్యారేజ్, ఆ టైంలో కిడ్నీ ప్లాన్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ, సచ్ అ రిలవెంట్ క్వశ్చన్. రియలీ మ్యామ్. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ నాట్ మెంట్ టు బి హ్యాడ్ టు కరెక్ట్ యువర్ మ్యారేజ్. తప్పు, అదేం థెరపీ కాదు మ్యారేజ్కి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకొక చైల్డ్ని తీసుకొస్తున్నారు అని అంటే ఒక హోల్ బీయింగ్, ఒక లైఫ్ని తీసుకొస్తూ వాళ్ళకి మీ బెస్ట్ చేయడానికి మీరు రెడీ అవటం, పిల్లల్ని కంటాం అంటే. సో అసలు ఫస్ట్ మీ లైఫే సరిగ్గా లేనప్పుడు మీరు ఇంకొక బీయింగ్కి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు? మరి చెప్తారు కదా మన పెద్దవాళ్ళు, పిల్లలు పుడితే అంతా సెట్ అవుతుంది. మా కాలంలో మేము ప్రతిదానికి మా కాలంలో పిల్లలు పుడితే సెట్ అవుతుంది. ఒక ఇద్దరిని కనపండి, ఒకళ్ళు కాదు ఇద్దరిని కనేసి ఒకరికొకరు తోడుకుంటారు, మీరు బిజీ అయిపోతారు, తిరిగి చూసే లోపల జీవితం అయిపోతుంది. ఇది వస్తాయి అడ్వైజ్లు. చెప్పండి. సో ఇట్లాంటిది ఈ టైమ్ అండ్ స్పేస్లో దట్స్ నాట్ రిలవెంట్. ఇన్ఫ్యాక్ట్ నా అడ్వైస్ ఏంటంటే, అన్లెస్ యు ఆర్ ష్యూర్ దీస్ డేస్ అట్లీస్ట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ లేట్ అయిపోయింది అని అనుకోకుండా బీ ష్యూర్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ అని ఎందుకంటానంటే, ప్రతి 10 ఏళ్ళు రఫ్గా, అంటే 10 ఏళ్ళు అంటే కరెక్ట్గా 10 ఏళ్ళు కాదు కానీ ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ మన ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలా అవ్వకపోతే ఆశ్చర్యపోవాలి. కోర్ వాల్యూస్ చేంజ్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు అవి కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు. ఓకే, బట్ ప్రయారిటీస్ డెఫినెట్గా చేంజ్ అవుతాయి. నీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఉన్న ప్రయారిటీ నీకు 60 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అదే ప్రయారిటీ అవ్వకూడదు. చేంజ్ అవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, గ్రో అవ్వాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, వాటిని మనం అడాప్ట్ చేసుకోవాలి. కానీ కోర్ వాల్యూస్ అన్న మ్యాచ్ అవుతున్నాయా లేవా చెక్ చేసుకోవటానికి, మన రిలేషన్షిప్ బిల్డ్ అవటానికి అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ళు పడుతుంది కదా. ఫర్ ఎనీ 2 పీపుల్, ఎంత ఇంటెలిజెంట్, ఎంత వెల్ గ్రౌండెడ్ పీపుల్ అయినా కూడా యూ హ్యావ్ టు గివ్ దట్ టైమ్ అండ్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఓపెన్లీ. యూజువల్గా మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ వచ్చేది మేజర్గా, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ మన దగ్గర మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకటి, అండ్ how you are treating my family versus how you are treating his family or her family, idokati. And
వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద రిలేషన్షిప్. టూ మచ్ ఆఫ్ రొమాంటిసైజ్డ్ థింగ్ అబౌట్ మ్యారేజెస్ అనమాట. పొద్దున్న లేవగానే వీడు గుడ్ మార్నింగ్ అనాలి, లేకపోతే నీ లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే హాలిడేస్కి తీసుకెళ్తేనే, లేకపోతే ఏదో ఒక సెట్ ప్యాటర్న్స్ ఆల్రెడీ మైండ్లో ఫామ్ చేసేసుకుంటారు. ఎందుకంటే లేట్ 20s ఎర్లీ 30s పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కాగ్నిషన్ అబౌట్ నా మ్యారేజ్ ఎలా ఉండాలి, స్పౌజ్ ఎలా ఉండాలి అని ఒక రిజిడ్ ఫ్రేమ్వర్క్లో నుంచి వస్తారు. వచ్చినప్పుడు దట్ ఈస్ గుడ్ ఇన్ వన్ వే, బట్ ఎక్స్ప్రెసింగ్, కమ్యూనికేటింగ్, ప్రీ-మెరైటల్ కౌన్సిలింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ హెల్తీ కిడ్స్. ఫర్ ద కిడ్స్, ఎస్ మ్యామ్. మీరిద్దరూ మంచిగా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఉండి ఒక హ్యాపీ హెల్దీ, నేను చెప్పాను నాన్ నెగోషియబుల్ నీడ్స్లో ఫస్ట్ చెప్పింది సేఫ్ సెక్యూర్ హోమ్. ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే 24 hours కీచులు ఆడుకునే పేరెంట్స్ దగ్గర అయితే రాదు కదా. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు కత్తితో పొడుచుకుందాం అన్నట్టు చూపులు ఇచ్చుకునే పేరెంట్స్ దగ్గర రాదు కదా. సో ఈ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ అన్నీ మేజర్ కోర్ వాల్యూస్ మ్యాచ్ అవుతున్నాయా లేవా. ఒక పేరెంట్కి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించినా ఓకే, అదే అతని వాల్యూ సిస్టమ్. ఇంకొక పేరెంట్కి రిజిడ్ ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నాను నేను. ఇంకొక పేరెంట్కి పాటన ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు అంటారు. ఇది కరెక్ట్ కాదు, ప్రాబబ్లీ అది కరెక్ట్ కాదు, సమ్వేర్ ఇన్ బిట్వీన్. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక పెళ్లి చేసుకుంటే ఎట్టి పరిస్థితిలోనే కలవని ప్యారలల్ లైన్స్ ఇవి రెండు. సో దీనికి ఇంకా మళ్ళీ మిడిల్ గ్రౌండ్ అనేది ఉండదు కదా. ఎవరు ఎంత మూవ్ అయినా ఇటు చివర అంటే చివర అనేది ఏం లేదు, ఇన్ఫైనట్ లైన్. ప్రతి ఒక్కరికి అటు ఇటు ఉంటారు థియరీ ఆఫ్ రిలేటివిటీతో. బట్ ఇంత డిస్టెన్స్ ఎక్కువ ఉన్నాళ్ళు మూవ్ అయినా ఇంతవరకు రాగలుగుతారు కానీ ఇక్కడికి రాలేరు. సో ఈ పర్టికులర్ బ్యాండ్ విడ్త్ మనం ముందే డిసైడ్ చేసుకుని ఇఫ్ యూ గెట్ ఇన్ టు మ్యారేజెస్, life will be easier for both the couple and so for the kids. So it is very very important for healthy, resilient, confident kids. అంటే డ్రైవ్లో ఏదైనా ఫేస్ చేయగలిగిన ధైర్యము, మెచ్యూర్గా డెసిషన్స్ తీసుకోవటం, అండ్ కంప్లీట్గా ఇప్పుడు జరుగుతున్న ఇంక్రీజ్డ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ సూసైడ్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ చిల్డ్రన్లో, ఇవన్నీ కూడా మన ఇంటి ఎన్వైరన్మెంట్లో డెఫినెట్గా చాలా వరకు రూటెడ్ ఉంటాయి. పేరెంట్స్ ఎంత హెల్దీగా ఉన్నారు అనేది చెక్ చేసుకోవాలి. హెల్దీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ హైట్ అండ్ వెయిట్. మెంటలీ హెల్దీనా, ఫిజికలీ హెల్దీనా, ఆర్ యూ కంపాటబుల్ టు ఈచ్ అదర్ ఇన్ యువర్ కోర్ వాల్యూ సిస్టమ్స్, అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ చిల్డ్రన్. I already have some couples around me who decided to be childless. Iddaru. That is still okay to me as a pediatrician versus అసలు ఏంటో తెలుసుకోకుండా పిల్లల్ని కానీ పిల్లల విషయంలో రోజు కొట్టుకుంటూ పిల్లలకి ఎందుకు పుట్టానా అని ఫీలింగ్ తెప్పిస్తూ, అండ్ ఇన్ఫ్యాక్ట్ విక్టిమ్ పేరెంటింగ్ అని ఉంటుంది. విక్టిమ్ పేరెంటింగ్ ఏంటంటే అసలు నేను బ్రతికున్నది, నేను ఊపిరి తీసుకుంటున్నది, నేను తింటున్నది అన్నీ నీ గురించే అసలు అని చెప్తూ పెంచుతారు. నాకున్న ప్రతి బాధ నిన్ను రైజ్ చేయటం మూలనే వస్తుంది అనే ఒక ఫీలింగ్తో పెరుగుతున్న ఈ చైల్డ్ స్టేబుల్ రిలేషన్షిప్స్ ఏవి ఫామ్ చేసుకోలేరు. ఒకప్పుడు చాలా మ్యారేజెస్లో ఇన్లాస్ మూలాన విడిపోయిన చాలామంది కపుల్స్లో విక్టిమ్ పేరెంటింగ్ ఈజ్ ద ప్రాబ్లం. ఏమిటి అని అంటే, మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచింది, సో నువ్వు ఇంకా అక్కడి నుంచి ఆ స్టాండ్ పాయింట్ నుంచి వాళ్ళు మేబీ మై మదర్ ఈజ్ నాట్ రైట్ ఇన్ సర్టన్ థింగ్స్ అనేది చూడలేరు. చైల్డ్ ఒక 10 ఏళ్ళు అంత హార్డ్వైర్ చేసిన తర్వాత నువ్వు ఒక ఇండివిజువల్ లాగా చూడలేవు నీ పేరెంట్స్ని. అవును అవును మ్యామ్. ఎక్కడో పెడెస్టల్ మీద పైన ఎక్కడో పెట్టేసుకుని దానికి థ్రెట్ అనిపించినప్పుడల్లా స్పౌజ్ని అటాక్ చేస్తూ. సో నేను ఇది ఎందుకు చెప్పాను అని అంటే,
ఇవన్నీ కూడా మనము సెంట్ పర్సెంట్ ఎవరు బుద్ధుడిలాగా అయ్యాక మొత్తం నిర్వాణ అటైన్ అయిన తర్వాత పిల్లల్ని కనమనట్లా నేను. ఆర్ వాట్ డూ ఐ వాంట్ ఇన్ మై చైల్డ్. ఓకే, మన ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను కొంచెం హ్యాపీ గో లక్కీ పర్సన్, ఆమె కొంచెం రిజిడ్ పర్సన్. సో ఐ థింక్ ఈ ఏరియాస్లో లెట్ హర్ టేక్ ద డెసిషన్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ హ్యూజ్లీ నాట్ affecting my child. Let her do the decision making, or let him do. He seems to be a very well balanced, rounded guy. నేను మరీ రిజిడ్గా పెరిగినట్టున్నాను, ఇంత రిజిడ్గా డెసిషన్స్ తీసుకుంటే కష్టంగా అనిపిస్తుంది పేరెంటింగ్, సో ఐ షుడ్ లెట్ గో ఆఫ్ ఎ ఫ్యూ థింగ్స్ అని ఈవిడ రియలైజ్ అవటం. ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ అన్నీ చేసుకోగలిగే అంత డిఫరెన్సెస్ ఉంటేనే కపుల్ షుడ్ కమ్ టుగెదర్ ఇన్ ద మ్యారేజ్. Well said, ma'am. Wonderfully said. So this is very important for good growth of children. And like I said, ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఇప్పుడు రెండిటి మూలానే అరైజ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే మనకి జెనెటిక్గా ప్రొపెన్సిటీ ఉండటం ఒకటి, రెండోది మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ చాలా మార్పులు చెందుతోంది, చెందబోతోంది. అప్పుడు ఒక 50 years or 100 years ago సాయిల్ క్వాలిటీ, ఇప్పుడు సాయిల్ క్వాలిటీ డిఫరెంట్. సో దీంట్లో నుంచి వచ్చే మొక్కల నుంచి కూడా, ఈ మొక్కలు తిని పెరుగుతున్న యానిమల్స్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ నుంచి కూడా అన్నీ కూడా ఈకోసిస్టమ్స్ చేంజ్ అయిపోయినాయి. ఇది ఒక పెను ముప్పు అనొచ్చు. ఇది పాలసీ డెసిషన్స్, మనం సాయిల్ రిజ్యూనేట్ చేసుకోవటం, ఎయిర్ని ఒకే చోట అందరం ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళం 23 ఫ్లోర్స్లో ఒక విలేజ్లో ఉండాల్సిన వాళ్ళందరూ ఒక 500 square yardsలో ఎక్కి కూర్చుని ఉండటం, ఇట్లాంటివన్నీ. సో సాయిల్, వాటర్స్, ఇంకా అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, ఇది పాలసీ మేకింగ్లో కూడా జరగాలి. ఇంకొక హాఫ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే, లైక్ ఆర్ యూ కాన్షియస్లీ డూయింగ్ థింగ్స్, డూ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్, do you need so much information about everything that is happening every minute? How do you process this information అనేది all of us, you, me, everyone is trying to learn. ఎందుకంటే there was a time when ఇంటర్నెట్ లేదు, ఇట్లా ప్రతి ఒక్క గన్నాయి పొన్నాయి అనుకుంటున్నాయన్నీ మనకి నిమిషాల్లో తెలియవు. సో కొంతవరకు దట్ యాక్చువల్లీ అది మనకి మంచి జరిగింది కొన్ని విషయాల్లో. బట్ ఏదైనా కూడా ఇట్స్ లైక్ ఎ స్వర్డ్. ఆ స్వర్డ్ని నువ్వు ఎలా వాడుకుంటావు, ఎలా నిన్ను డిఫెండ్ చేసుకోవడానికి వాడుతున్నావా, వేరే వాళ్ళని ఇంజూర్ చేయడానికి వాడుతున్నావా, లేకపోతే గోడ మీద ఆర్నమెంట్ కింద వాడుకుంటున్నావా, ఇవన్నీ ఇంటర్నెట్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. సో ఎలా వాడుకుంటున్నావు, దాంట్లో మంచి కూడా చాలా ఉంది, కానీ చెడు చాలా ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. సో ఇవన్నీ కూడా మనం కూడా వీఆర్ టెస్టింగ్ వాటర్స్, వీఆర్ లెర్నింగ్. దిస్ ఈస్ ద ఫస్ట్ జనరేషన్, ఆల్ ఆఫ్ అస్ లివింగ్ రైట్ నౌ ఆర్ ద పీపుల్ ఫస్ట్ టైమ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇంటర్నెట్. ఇంతకు ముందు లైఫ్ వితౌట్ ఇంటర్నెట్ ఉండింది, అది తెలిసిన వాళ్ళు ఇంకొక 40-50 yearsలో ఆ జనరేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఉండబోయే వాళ్ళందరికీ వాట్ ఈజ్ లైఫ్ వితౌట్ ఇంటర్నెట్ అనేది అసలు తెలియదు. ఈ లోపు మనము దీన్ని ఎలా మెనోవర్ చెయ్యాలి, మెషిన్కి మనం బానిస అవ్వకుండా మెషిన్ని మనం వాడుకుని మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ 10-15 yearsలో హోప్ఫుల్లీ మనందరం అది నేర్చుకుంటాం. ఎస్, హోప్ఫుల్లీ. ఎందుకంటే మీరందరూ ఇలా చెప్తూ ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ us in a very, very positive way. And I have oodles of questions, ma'am, lots to discuss, but there is a time constraint always. So today ఇక్కడ మన డిస్కషన్ని పాజ్ చేద్దాం, అండ్ డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు అదర్ డిస్కషన్ సెషన్ అగైన్. చాలా క్వశ్చన్స్, అండ్ ఆడియన్స్ మీకు కూడా మీ పిల్లలకి సంబంధించి ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు. ఈ వీడియో కింద ప్లీజ్ కమెంట్స్ రూపంలో మాకు తెలియచేస్తే, యూ కీప్ యువర్ నేమ్ అనానమస్, బట్ దెన్ అది మేము తీసుకొని ఆ ఈ క్వశ్చన్కి మ్యామ్ ఇచ్చే ఆన్సర్ ఇంకో 100 మందికి మీతో పాటు హెల్ప్ అవ్వచ్చు. సో ప్లీజ్ కమెంట్స్ రూపంలో మీ క్వశ్చన్స్ మాకు పోస్ట్ చేయండి. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ అపోలోకి ఇంకా చాలామంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి సంబంధించిన ఇష్యూస్కి పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీ దగ్గరికి రావాలని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను.
యా, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పటం మూలన ఐ యామ్ మోర్ ఎన్రిచ్డ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్. నేను నేర్చుకుంటూ ఉంటాను యాజ్ మచ్ యాజ్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. Thank you so థ్యాంక్ యూ much. సునైనా. థ్యాంక్ యూ.